హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఐ హేట్ యూ బాస్ పార్ట్ 2 రచయిత తనూజ గారు. రే, నీ గోల్ ఏంటో చెప్పు ముందు అంటాడు అఖిల్. రే స్టూపిడ్, ఆ డాక్టర్ గురించి కనుక్కున్నాను అంటాడు శ్రీ. ఏ డాక్టర్ గురించి? నీలాంటి వాడిని పట్టుకొని అభికి పెళ్ళి ఎలా చేయాలరా బాబు అని అంటాడు శ్రీ అసహనంగా. నిద్దట్లో ఉన్న లేపి అభికి ఎలా పెళ్లి చేయాలి అంటున్నావు? ఏంట్రా నీ సమస్య? క్లారిటీగా చెప్పు అంటాడు అఖిల్. రే, నీకు మెమరీ లాస్ ఏమైనా ఉంటుందా? ఛీ, నిద్ర మొత్తం దొబ్బింది అంటూ బెడ్షీట్ తంతాడు అఖిల్. ఆహా, మరి నేను నిద్రపోతూ మాట్లాడుతున్నా అంటూ ఎగతాళిగా మాట్లాడుతాడు శ్రీ. డాక్టర్ అంటే నీకు అర్థమైపోవాలిగా, అప్పటికి అర్థం కాకుండా ఉంది అంటావు అని అన్నాడు శ్రీ. అమ్మ గురించి కనుక్కోవాలి అనుకున్నాంగా, ఆ డాక్టర్ గురించి అని అన్నాడు శ్రీ. హో, సారీరా మామ, మర్చిపోయాను. ఛీ, ఏంటి ఎలా అయ్యింది? ఇప్పుడే అర్ధగంటలో నీ ముందు ఉంటాను అంటాడు అఖిల్. అవసరం లేదు, అపాయింట్మెంట్ 11 గంటలకి, సో అప్పుడు వెళ్తే చాలు. నువ్వు ఇంట్లోనే ఉండు, ఆఫీస్కి రావద్దు. నేను ఆఫీసు నుంచి అభికి ఏదో ఒకటి చెప్పి వస్తాను. ఇద్దరం ఆఫీస్ నుంచి వెళ్తే వాడికి అనుమానం వస్తుంది. సరే శ్రీ, హాస్పిటల్ అడ్రస్ అని అంటాడు అఖిల్. నీకు లొకేషన్ షేర్ చేస్తాను, వచ్చేసాయి. ఓకే డన్. కానీ మామ, ఒక అనుమానం, అడిగితే తిట్టవుగా? అది నీ అనుమానం మీద ఆధారపడి ఉంటుంది. ఓ సరే, 11 గంటలకి అపాయింట్మెంట్ అయితే ఇప్పుడు ఎందుకు లేపావు నన్ను? హా, ఎప్పటి నుంచే లేచి పెళ్ళి కొడుకులా ముస్తాబవుతావని అని కోపంగా కాల్ కట్ చేస్తాడు శ్రీ. షిట్ అంటూ బాత్రూంలోకి వెళ్తాడు అఖిల్. అందరూ టిఫిన్ తినడానికి కూర్చుంటారు ఫ్రెష్ అప్ అయి. అఖిల్, ఏంటి నువ్వు షార్ట్లోనే ఉన్నావు, ఆఫీస్కి రావా అని అడిగాడు అభి. లేదభి, కొంచెం తలనొప్పిగా ఉంది అని అంటాడు అఖిల్. నిన్న అంతా వీడు ఆ శ్రీ ఏదో గుసగుసలు, అందుకే ఈరోజు ఇలా ఉన్నాడు అభి. ఆ మాటకి అందరూ నవ్వుతారు. అభి ఆఫీస్కి అక్షయ్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతారు. అక్క, బగారాస్ తీసుకో, ఎక్కువగా పనులు చేయకు అని చెప్తుంది కీర్తి. భాగ్య తల మీద ఒక్కటి ఇస్తూ పెద్ద ఆడంగిలా చెప్తున్నా, ఏదో 10 మందిని కన్నట్టు. పో, వెళ్ళి ఆఫీస్కి రెడీ అవ్వు, మళ్ళీ లేట్ అయితే బస్ మిస్ అవుతావు అంటూ తిట్టింది. కంటేనే తెలియాలేంటి అంటూ నసుగుతూ వెళ్ళింది కీర్తి. బాబు సంతోష్, మీ ఇద్దరు ఇక్కడే ఉండిపోవచ్చుగా, ఎలాగో మీ అమ్మా నాన్న పల్లెటూరులో ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళారు ఆఫీస్కి వదులుకొని. ఈ సమయంలో మేఘనాకి కొంచెం పనులు చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం రెస్ట్ కూడా తీసుకుంటూ బాగా తింటే బిడ్డ క్షేమంగా బయటకు వస్తారు అని చెప్తూ ఉండగా భాగ్య, ఆలోచిస్తాను అత్తయ్య, ఇప్పుడైతే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి, నా ఆఫీస్ మెటీరియల్స్ అన్నీ అక్కడే ఉన్నాయి అంటాడు సంతోష్. సరే బాబు, నేను చెప్పిన దాని గురించి బాగా ఆలోచించు అంటుంది ఆశగా భాగ్య. హామ్ అంటూ ఉండగా కీర్తి కూడా ఫ్రెష్ అప్ అయి వస్తుంది. అందరూ టిఫిన్స్ తిని వాళ్ళ పనుల్లో వెళ్ళిపోతారు. ఆఫీస్లో కీర్తి ఈరోజు మధ్యాహ్నం వేయాల్సిన టెండర్ వర్క్ లాస్ట్ చెక్ చేసి అభికి చూపిస్తుంది. అప్పుడే శ్రీ అభి దగ్గరకు వస్తాడు. హాయ్ అని అంటాడు శ్రీ. కీర్తి ఇచ్చిన స్మైల్ ఇస్తుంది. మార్నింగ్ విష్ చేసుకోలేదా అంటాడు అభి గుర్రమని చూస్తూ. చేసుకుంటే ఇప్పుడు చేయకూడదా అని అంటాడు శ్రీ. ఇదే తగ్గించుకుంటే మంచిది అంటూ కీర్తికి కూడా ఒక లుక్ ఇచ్చుకుంటాడు. కీర్తి తల కిందకు దించుకుంటుంది. అభి ఫైల్ చూస్తూ ఉంటాడు. పర్వాలేదు అంటూ కీర్తికి సైగ చేస్తాడు శ్రీ. అది కూడా అభి చూస్తాడు, కానీ ఏమీ మాట్లాడడు. అభి, నాకు కొంచెం పని ఉంది, ఒక 2 గంటలు పర్మిషన్ కావాలి అని అన్నాడు శ్రీ. ఏం పని? ఇట్స్ మై పర్సనల్. ఓహో, నాకు తెలియని యో పర్సనల్ ఏంటో అంటూ గడ్డం కింద చెయ్యి పట్టుకుని కనుబొమ్మలు పైకి ఎగరేస్తూ అడుగుతాడు అభి. అన్నీ నీకు ఇప్పుడు చెప్పలేనురా, ప్లీజ్ అని అన్నాడు శ్రీ. మళ్ళీ పెళ్లి చూపులా ఏంటి? అలాంటిదే అనుకో. అనుకో అంటే? బాబు, నన్ను వదిలే, 2 గంటలు పర్మిషన్ ఇవ్వ చాలు అంటూ దండం పెడతాడు శ్రీ.
1,00,000 ప్రశ్నలు వేసి విసిగించకుండా అంటూ, ఈరోజు టెండర్ వేయాలి సార్కి, అది గుర్తు లేనట్టుగా ఉంది చూస్తుంటేనే అని అంటుండగా, కీర్తి ఉందిగా తీసుకొని వెళ్ళు, తనకి ఎక్స్పీరియన్స్ కావాలిగా అంటాడు శ్రీ. కథలు అలాగే అనుకో, నేను వెళ్ళొచ్చా? వద్దు అని ఆర్డర్ చేసినా ఆగేటట్టు లేదు నీ బండి అంటాడు అభి. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ అని అంటాడు శ్రీ. పోపో అంటాడు ఒక లుక్ ఇస్తూ అభి. శ్రీ ఎలాగైనా చూసుకో అని అది అలుసుగా జారుకుంటాడు. ఇటు శ్రీ అటు అఖిల్ ఇద్దరూ కలిసి హాస్పిటల్కి చేరుకుంటారు. హాస్పిటల్ రిసెప్షన్లో డాక్టర్ పేరు అడిగి ఆ గదికి వెళ్తారు. ఒక 20 మంది పేషెంట్స్ వరకు ఉంటారు. చాలా లేట్ అవుతుందో ఏమో మామా అని అంటాడు అఖిల్. అవును, చూస్తుంటే అలాగే ఉంది అభి. దగ్గర 2 గంటలు మాత్రమే పర్మిషన్ తీసుకున్నాను అంటాడు శ్రీ. రేయ్, వాడి బెస్ట్ ఫ్రెండ్వి, నువ్వు కూడా ఎలా భయపడతావా అని అంటాడు అఖిల్. నీకు తెలియదా వాడి సిన్సియారిటీ అంటాడు శ్రీ. అందుకేగా వాడి మనసులోకి ఇంకో అమ్మాయి కూడా రాలేదు అని అంటాడు అఖిల్ బాధగా. ఇప్పుడు ఖచ్చితంగా వస్తుందిలే అని అంటాడు శ్రీ. అదేలా అని అంటాడు అఖిల్. కీర్తిని చూస్తే వాడికి అమ్మ జ్ఞాపకాలు ఎంత వస్తాయో అంత ఇష్టం కూడా మొదలవుతుంది. సో కీర్తిని వాడికి ఎంత దగ్గరగా ఉంచగలిగితే అంత తొందరగా అభి లైన్లోకి వస్తాడు. అందుకు ఇప్పుడు మనం చేస్తుంది కూడా మేబీ హెల్ప్ అవ్వచ్చు అంటుండగా, అఖిల్ అనే పిలుపు. నా పేరు ఇచ్చావా? ఎస్ అంటూ రా వెళ్దాం అంటూ లోపలికి వెళ్తారు ఇద్దరు. లోపలికి వెళ్ళి నిల్చొని ఉంటారు. కూర్చోండి అంటూ చైర్ చూపిస్తూ, ఎస్ చెప్పండి, ఏంటి సమస్య అని అడిగారు డాక్టర్. మాకు ఆరోగ్య సమస్య ఏమీ లేదు, మీ నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, అందుకే వచ్చాం. వాట్ మ్యాన్స్, ఇలా చేయొచ్చా? ఎవరైనా పర్మిషన్ కావాలి అంటే ఓపీ టైం కాకుండా మామూలుగా కలవాలి అని అంటుండగా, డాక్టర్ మేము ప్రయత్నం చేశాం డాక్టర్, కానీ మీరు ఖాళీగా లేదు అని చెప్పారు, అందుకే ఇలా రావాల్సి వచ్చింది, సారీ అని చెప్తాడు శ్రీ. అంత అర్జెంటుగా ఏం మాట్లాడాలి నాతో అని అడిగాడు డాక్టర్. అఖిల్ అని సైగ చేస్తాడు శ్రీ. అఖిల్ ఫోన్ తీస్తూ, డాక్టర్ మీకు నేను ఎవరని ఇప్పుడు చెప్తే కూడా గుర్తుకు వస్తుంది, కానీ ఈ ఫోటో చూస్తే ఇంకా బాగా గుర్తొస్తుంది అంటూ అమ్ము ఫోటో చూపిస్తాడు. డాక్టర్ ఆ ఫోన్లోని ఫోటోని దీర్ఘంగా చూస్తూ, ఈ అమ్మాయి అంటూ ఒక 2 నిమిషాలు ఆలోచించాడు. సార్ బాగా ఆలోచించండి, 7 సంవత్సరాల ముందు జరిగింది, ఈ అమ్మాయిని కూడా మీరు అంత ఈజీగా మర్చిపోలేరు అని చెప్పారు అని అంటాడు అఖిల్. ఎస్ నాకు గుర్తుంది, అఖిలాషానే కదా అన్నాడు డాక్టర్. అవును సార్ అంటూ ఇద్దరు సంతోషంగా మొహం పెట్టారు. సరే, ఈ అమ్మాయి ఎప్పుడే చనిపోయిందిగా, మళ్ళీ ఏంటి ఈ అమ్మాయి కోసం వచ్చారు అని అంటాడు డాక్టర్. సార్ అదే మాకు ఈ మధ్య అఖిలాష లాగానే ఇంకో అమ్మాయి కనిపించింది, సేమ్ తనకి పుట్టుమచ్చ అండ్ ఒక చేతిలో కాలిన ప్లేస్లో ఉండి ఇంకో మచ్చ, లాంగ్ హెయిర్ అంటూ అఖిల్ చెప్తుంటే డాక్టర్ పక్కపక్క నవ్వుతూ ఉంటాడు. ఇద్దరు డాక్టర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు, ఎందుకలా నవ్వుతున్నారు అని. ఐఎమ్ సారీ అంటూ నవ్వును కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న నీళ్ళని తాగుతాడు డాక్టర్. తర్వాత కొంచెం సీరియస్గా మొహం పెట్టి, మీ ఎమోషన్స్ని చూసి నవ్వలేదు, మీ అమాయకత్వం చూసి నవ్వాను, రియల్లీ సారీ. ఇట్స్ ఓకే సార్, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అఖిలాష ఈజ్ నో మోర్, తను ఆ రోజే తన ప్రాణాలను విడిచింది, దిస్ ఈజ్ కన్ఫర్మ్. మేబీ ఏదో చిన్న పోలికలతో మీకు వేరే అమ్మాయి కనిపించి ఉంటుంది అంతే అన్నాడు డాక్టర్ చాలా కన్ఫర్మ్గా. కానీ డాక్టర్ అంటూ అఖిల్ ఏదో చెప్పబోతూ ఉంటే, మీరు తన అన్నయ్యనే కదా అని అన్నాడు డాక్టర్. ఎస్ అని అన్నాడు అఖిల్. అయితే మీకు నేను ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు తను ఎలా చనిపోయింది అని. ఐ థింక్ మీరు ఇప్పుడు నన్ను బాగా అర్థం చేసుకొని ఉంటారు, నేను ఎందుకు ఇంత ప్రెస్ చేసి ఈ విషయాన్ని చెప్తున్నాను అని. ఓకే అఖిల్ అన్నాడు డాక్టర్. యా ఐ కెన్ అంటూ కళ్ళ నిండా నీళ్లతో, సారీ డాక్టర్, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అంటూ శ్రీరా వెళ్దాం అంటూ లేచి, సారీ ఫర్ డిస్టర్బెన్స్ డాక్టర్ అన్నాడు అఖిల్. ఇట్స్ ఓకే అఖిల్, స్టే స్ట్రాంగ్ అన్నాడు డాక్టర్. యా థ్యాంక్ యూ అని చెప్పి బయటకు వచ్చేశాడు అఖిల్.
శ్రీకి వాళ్ళ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అసలు అర్థం కాలేదు. కానీ కీర్తి అమ్మో కాదు, అమ్మో చనిపోయిందని బాగా అర్థం చేసుకున్నాడు. సారీ డాక్టర్ అని చెప్పి అఖిల్ వెనకాలే శ్రీ కూడా వచ్చేస్తాడు. అఖిల్ ఫాస్ట్గా నడుచుకుంటూ ఒక చెట్టు దగ్గర కూర్చున్నాడు, ఏడుస్తూ అమ్మ జ్ఞాపకాలతో. శ్రీ వెనకాలే వచ్చి అఖిల్ అన్నాడు. అంతే, ఒక్కసారిగా అఖిల్ లేచి శ్రీని గట్టిగా హత్తుకొని ఏడవటం మొదలుపెట్టాడు. శ్రీకి ఏమీ అర్థం కావటం లేదు. టెండర్ వేయడానికి అభయ్, కీర్తి ఇద్దరూ కలిసి ఒకే కారులో బయలుదేరారు. ఎప్పుడు పరాయి అమ్మాయిని కారులో ఎక్కించుకొని అభయ్ మొదటిసారి కీర్తి కూర్చునేసరికి కొంచెం డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ కీర్తి ఏమో అదేమీ పట్టించుకోకుండా కొంచెంసేపు ఫైల్, ఇంకొంచెంసేపు బయట చూసుకుంటూ ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. ఏంటసలు ఒక బాస్ అనే మర్యాద కూడా లేకుండా అసలు నా వైపు కూడా చూడకుండా వస్తుంది, బాగా పొగరనుకుంటా అని మనసులో అనుకోగానే కీర్తి ఒక లుక్ ఇస్తుంది అభయ్కి. ఏంటి అంటాడు అభయ్. ఇప్పుడు మీరేమైనా అన్నారా సార్? నేనా? లేదే అని అన్నాడు తడబడుతూ. సారీ సార్, నాకు ఏదో అన్నట్లుగా వినిపించింది. అదేం లేదు, ఏదో మాటలు కలపాలని అని అన్నావులే అని అన్నాడు అభయ్. నన్ను అంత చీప్గా మాట్లాడకండి సార్ అని అంటుంది కీర్తి కోపంగా. ఇందులో చీప్ ఏముంది, జస్ట్ ఊరికే మాట్లాడటానికి కూడా మాటలు కలుపుతారు అని అన్నాడు అభయ్. కానీ మీరు అనే తీరు వేరుగా ఉంది అని ఇంకో సైడ్ మూతి తిప్పుకుంటుంది కీర్తి. అనవసరంగా హర్ట్ చేశాను, అయినా ఈ అమ్మాయికి నా మనసులో అనుకున్నది ఎలా వినిపించింది అని మనసులో అనుకుంటూ ఉండగా టెండర్ వేసే ఆఫీస్కి వచ్చేస్తుంది. ఇద్దరూ దిగి వెళ్తూ ఉంటారు. మిగిలిన ఆఫీస్ వాళ్ళు కొంతమంది అభయ్ని పలకరిస్తూ కీర్తి గురించి కనుక్కుంటూ ఉంటే, కొంతమంది మాత్రం వచ్చాడు, ఇక మనకి టెండర్ వచ్చినట్లే అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అభయ్, కీర్తి కూర్చున్నారు. అందరూ అప్పటికే వచ్చేయటం వలన ఒక్కొక్కరి టెండర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే అభయ్కి కాల్ వస్తే బయటకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్లీజ్ కమాన్ టు ది డయాస్ అనే పిలుపు. కానీ అభయ్ సరిగ్గా వినిపించుకోలేదు. ఇక్కడ కీర్తి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. మళ్ళీ అనౌన్స్ చేస్తూ ఉంటారు. మూడోసారి అనౌన్స్ చేస్తే బాగోదు అని ఫైల్స్, ల్యాప్టాప్ అండ్ పెన్ డ్రైవ్ అనేది తీసుకొని స్టేజ్ పైకి వెళ్తుంది. అందరికీ విష్ చేసి తన ఇంట్రడక్షన్ చేసుకుని ప్రొజెక్టర్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ప్రాసెస్ మొదలు పెడుతుంది. అప్పటికి అభయ్ ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాడు. కీర్తి ఏమాత్రం బెదరకుండా, టెన్షన్ పడకుండా, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అందరూ మెచ్చుకోలేక ఉండలేకపోయారు. ఇంకో 5 నిమిషాలు కంప్లీట్ అవుతుంది అనగా ఫోన్ మాట్లాడుతూ ఉన్న అభయ్తో, హలో సార్, మీ పిఎస్ సూపర్గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కంగ్రాట్స్, మీకే వచ్చేలా ఉంది టెండర్ అని చేతులు చాపి నవ్వుతూ చూస్తుంటే, వాట్, కీర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తుందా అని కాల్ కట్ చేసి టెన్షన్గా లోపలికి వెళ్తాడు. అప్పటికి కీర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండటంతో ఈడియట్ అని అనుకుంటూ వెళ్ళాలనుకునే లోపే కీర్తి ఎక్స్ప్లెనేషన్స్ విని అలాగే చూస్తూ ఉండిపోతాడు. అడుగులు ముందుకు కదలవు. ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటాడు. అప్పటికి కీర్తి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేసి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని స్టేజ్ పైన చెప్తూ ఉండగానే అందరూ లేచి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక్కడ టెండర్ ఇవ్వాలని డిసైడ్ చేయాల్సిన ఆఫీసర్స్ కీర్తి ఎక్స్ప్లెనేషన్స్కి ఫిదా అయ్యి ఉంటారు. అందరూ బాగా ఎక్స్ప్లెయిన్ చేశావు అని మెచ్చుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే, థ్యాంక్ యూ అని చెప్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ నవ్వుతూ ఉన్న కీర్తి అప్పుడే కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న అభయ్ని చూస్తుంది. అభయ్ చాలా సీరియస్గా కనిపించడంతో మొహంలో నవ్వు కాస్తా పోయి భయం మొదలవుతూ ఉంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళు అభయ్కి కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళలో రాని నవ్వు తెప్పించుకుని మొహం పైకి థ్యాంక్ యూ అని చెప్తూనే కీర్తిని సీరియస్గా చూస్తూ ఉంటాడు. చచ్చాను అని అనుకుంటుంది కీర్తి మనసులో. గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉన్న అఖిల్ని ఓదార్చి నీళ్లు తాగు అంటూ అక్కడే చెట్టు దగ్గర కూర్చోబెట్టి నీళ్ళు ఇస్తాడు శ్రీ. నీళ్లు తాగి కొంచెం కూల్ అవుతాడు అఖిల్.
ఒక 10 నిమిషాలు ఇద్దరు ఒకరినొకరు డిస్టర్బ్ చేయకుండా కామ్గా అలాగే కూర్చుంటారు. కొంచెం సేపు తర్వాత, నువ్వు అమ్మ విషయంలో ఏదైనా దాచావా అఖిల్ మా దగ్గర అని సూటిగా అడిగాడు శ్రీ. అఖిల్ ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. ఖచ్చితంగా దాచావు, అది డాక్టర్ మాటల్లో నాకు బాగా అర్థమయ్యింది. కానీ ఏమయ్యింది అని నేను డాక్టర్ని అడగలేను, ఎందుకంటే ఆ నిజమేంటో నీకు తెలుసు. కానీ నువ్వు చెప్పాలి అనుకుంటేనే చెప్పు, లేకపోతే వద్దు. ఆ నిజం చెప్పి కొంచెమైనా భారం దించుకో అని అంటూ అఖిల్ వైపు చూస్తాడు శ్రీ. కానీ అఖిల్ మాత్రం అలాగే ఉన్నాడు. ఇంకా శ్రీ ఎక్కువగా ప్రశ్నలు వేయకుండా, సరే ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పి లేచి 2 అడుగులు వేస్తాడు శ్రీ. 3 అడుగు వేయలేదు, ఆగిపోయింది. దానికి కారణం అఖిల్ చెప్పిన మాట. మిగిలిన కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం చెప్పాల్సినవి అయిపోయింది. ఫైనల్గా ప్రాజెక్ట్ ఎవరికి వస్తుందో 10 నిమిషాల్లో డెసిషన్ తీసుకోవటానికి టైం తీసుకున్నారు. అక్కడ 10 నిమిషాలు అన్నీ చెక్ చేస్తూ ఉంటే ఇక్కడ కీర్తి గుండె వేగం 10 రెట్లు పెరిగిపోతుంది. కారణం అభయ్ చూపులు. మనకి ఈ ప్రాజెక్ట్ రాకపోతే నీకు ఈరోజు లాస్ట్ డే ఈ ఆఫీస్లో అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు కోపంగా. కీర్తి ఏమైనా చెప్పాలని లేదా మాట్లాడాలని అనుకుంటున్నా అభయ్ చూపులతోనే ఆపేస్తూ ఉన్నాడు. అప్పుడు కీర్తి మనసులో ఈ సాంగ్ వెళ్తుంది. చూపుల్లో గుచ్చి గుచ్చి చంపకే మెరహాయ్, గుండెల్ని గుల్ల చేసి మెల్లకే మెరహాయ్ అంటూ అరచేతిలో ప్రాణాల్ని గట్టిగా పట్టుకొని ఉంది కీర్తి. 10 నిమిషాలు అయ్యింది. ప్లీజ్ పైకి స్టేజ్ పైకి అనౌన్స్ చేయడానికి ఆఫీసర్స్ వచ్చి నిలబడ్డారు. అన్ని రకాలుగా అన్ని ఫైల్స్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూసి, మేము ఈ టెండర్ని ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అప్పచెప్తున్నాం. మీరు అనుకున్న ప్లాన్తోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ఆదేశిస్తున్నాం అంటూ కంగ్రాచులేషన్స్ అంటూ వెళ్ళిపోయారు. కీర్తి సంతోషం అంతా ఇంత కాదు. అసలు ఇది కళ లేదా నిజమా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మిగిలిన కంపెనీ వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్తుంటారు. అందరికి ఇచ్చిన స్మైల్తో థ్యాంక్ యూ చెప్తూ ఉంటాడు అభయ్. కీర్తి మాత్రం తన 32 పళ్ళు కనిపించేలా నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది. టెండర్ వచ్చింది అనే సంతోషంలో అభయ్ మొహంలో ఎక్స్ప్రెషన్లో చూడటం లేదు కీర్తి. కీర్తిని గమనిస్తూ కోపంగా ఉంటాడు అభయ్. అందరికీ థ్యాంక్స్ చెప్పేసి కార్లో వెళ్ళి కూర్చుంటాడు అభయ్. వెనకాలే కీర్తి కూడా వెళ్ళి సంతోషంగా కూర్చుంటుంది. కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా వెళ్తూ ఉంటాడు అభయ్. కీర్తి నవ్వుతూ చాలా హ్యాపీగా ఉంది సార్, అసలు నమ్మలేకపోతున్నాను అంటూ ఉంటుంది అభయ్ని చూడకుండా. అభయ్ సడన్ బ్రేక్ వేసి యూ ఇడియట్ అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా అంత స్పీడ్లో బ్రేక్ వేయడంతో కీర్తి సీట్ బెల్ట్ కూడా వేసుకోకపోవడంతో టపాల్మని ముందర తగులుతుంది. అంతలో అభయ్ అలా తిట్టడం వినిపిస్తుంది. అప్పటికే ముందర ఫోర్స్గా తల తగలటం వల్ల కీర్తికి నుదుటి మీద వాపు వచ్చి ఉంటుంది. అది గమనించిన అభయ్ మళ్ళీ నీ కొంచెమైనా బుద్ధి ఉందా అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. కీర్తి ఇప్పుడు నేనేం చేశాను సార్ అంటూ అమాయకంగా అడుగుతుంది. నుదుటిన రుద్దుకుంటూ కళ్ళల్లో నీళ్లు రెడీగా ఉన్నాయి ఏ క్షణంలో అయినా బయటకు రావటానికి. ఏం చేసావా, చేసిందంతా చేసి మళ్ళీ నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నావా అంటూ కొంచెం గట్టిగానే అరుస్తూ కోపంగా చూస్తున్నాడు కీర్తిని. కీర్తికి ఒక పక్కన దెబ్బ వల్ల కలిగిన వాపుతో నొప్పొస్తుంటే ఇంకో పక్కన అభయ్ మాటలు ఇంకా బాధ కలిగిస్తున్నాయి. అసలు నేను ఎవరు స్టేజ్ పైకి వెళ్ళమని చెప్పారు? ఈ ప్రాజెక్ట్ ఎంత ఇంపార్టెంట్ తెలుసా నీకు? ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగి రాకుండా పోయి ఉంటే నేను ఇలా కూడా కాదు, అసలు జాబ్ నుంచి పీకి పడేసేవాడిని అంటూ గట్టిగా అరుస్తున్నాడు అభయ్. కీర్తిలో సహనం అంతా పోయింది. తన మంచి చేసినా అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా తిట్టడం భరించలేకపోతుంది. నీకెవరు పర్మిషన్ ఇచ్చారు అంటూ అరుస్తూ ఉన్న అభయ్తో ఎక్స్క్యూజ్ మీ సార్, కొంచెం ఆగండి, ఎందుకు ఇప్పుడు అనవసరంగా తిడుతూ ఉన్నారు? ప్రాజెక్ట్ మనకే వచ్చింది కదా, రాకపోయి ఉంటే మీరు ఇలా అరవటంలో న్యాయం ఉంది. ఇప్పుడు అడుగుతున్నారు కదా, ఎవరు నిన్ను స్టేజ్ ఎక్కమన్నారు, ఎవరు నీకు పర్మిషన్ ఇచ్చారు అని. 2 సార్లు ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్లీజ్ కమాన్ ది డయస్ అని పిలిచినప్పుడు ఏమైపోయారు మీరు? నేనే కనుక అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయి ఉండకపోయి ఉంటే మీకు అసలు ఇంకో అవకాశం కూడా ఇచ్చి ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. ఒక పని మీద వచ్చినప్పుడు ధ్యాస ఆ పని మీద పెట్టుకోవాలి. మీ పాటకు మీరు వెళ్ళి ఎవరితోనో కబుర్లు చెప్పుకొని వచ్చారు. నేను వచ్చిన పని మీద ధ్యాస పెట్టి పని పూర్తి చేశాను. దిస్ ఈజ్ కీర్తి.
అండ్ ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టేజ్ ఎక్కేటప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ మనకి వస్తే ఆఫీస్లో కంటిన్యూ అవ్వాలని, లేదా నేనే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి అని. మీ కింద పనిచేస్తున్నాం కదా అని మేము చేసే మంచిని కూడా తప్పుగా అనుకోకండి అని వస్తున్న కన్నీళ్ళని ఆపుకుంటూ కోపంగా కార్ దిగి నడుస్తూ వెళ్తున్న కీర్తిని అలాగే చూస్తూ ఉండిపోయాడు అభయ్. కీర్తి ఏడుస్తూ ఆఫీస్కి వెళ్ళే మూడ్ లేక మురుగన్కి కాల్ చేసి ఇంటికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏమైంది కీర్తి అని అడుగుతూ ఉన్నా ఇప్పుడేమీ అడగకండి సార్ అని కాల్ కట్ చేసేస్తుంది కీర్తి. ఎంత పగరు, ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతుంది, లేదంటే ఎన్ని తిట్టినా నోరు మూసుకొని ఉంటుంది అని కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు వెళ్తూ కీర్తి మాట తన కళ్ళల్లో కనిపించిన కన్నీరు గుర్తుకు వస్తుంటే అభయ్ డిస్టర్బ్గా ఉండి కారు ఒక ప్లేస్లో సైడ్ ఆపేస్తాడు. అఖిల్ చెప్పిన మాటలు విని శ్రీ అడుగులు ఆగాయి. వెనక్కి తిరిగి ఏం చెప్పావు అఖిల్ అని అడిగాడు శ్రీ. ఎవరి దగ్గర చెప్పను నిజం, నాకు డాక్టర్కి చనిపోయిన అమ్ము అండ్ మా నాన్నకి మాత్రమే తెలిసిన నిజం అని అన్నాడు అఖిల్. నేను నమ్మలేకపోతున్నాను అఖిల్, అసలు ఏం జరిగింది, ఇలా ఎలా జరిగింది? అభయ్ పుట్టినరోజుకి వచ్చాక అందరం చాలా సంతోషంగా గడుపుతున్నాం కదా, ఆ సమయంలో అమ్మ మనం దాగుడు మూతలు ఆడుకుంటూ ఉన్నాం. అమ్ము ఎక్కడ దాక్కోవాలో తెలియక ఇంటి గేట్ దాటేసింది. అప్పుడే తను ఆ ఇంటి పక్కన ఉన్న ప్లేస్లో దాక్కున్నట్లు ఉంది. మనం ఇల్లంతా వెతికి అక్కడికి వెళ్ళేలోపే ఆల్మోస్ట్ 1 గంట పైనే అయ్యింది. అక్కడికి వెళ్ళి చూస్తే స్పృహ లేకుండా అమ్ము పడి ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. అప్పుడే అమ్ముని టెస్ట్ చేసిన డాక్టర్ అమ్మ గురించి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే విన్నాను. అప్పుడు అమ్మ మిగిలిన వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అభయ్ నువ్వు కూడా దూరంగా ఉన్నారు. అమ్ముని ఎవరు గ్యాంగ్ రేప్ చేశారు, అది బయటపడకుండా ఏదో వైరల్ ఇంజెక్షన్ చేశారు అని, అందుకే బాడీ ఇన్ఫెక్షన్ అయ్యింది. శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ వల్ల డిస్కలర్ అండ్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ప్రాణాలతో ఇంకో గంట సేపు ఉంటుంది అంతే. ఎవరో మెడికల్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు చాలా తెలివిగా ఈ పని చేస్తున్నారు అని చెప్పాడు డాక్టర్. నాన్నకి ఒక్కసారిగా అమ్ము దూరం అవుతుందని తెలిసాక కింద పడిపోయాడు. నేను వెళ్ళి నాన్నకి సపోర్టుగా ఉన్నాను. అప్పుడే డాక్టర్ నన్ను కలిశాడు. డాక్టర్ ధైర్యం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. నాన్నకి ఏం చెప్పాలో తెలియక, లేదు నాన్న, నేను ఇలా అయిపోతే ఇంకా అమ్మ అభయ్ని తలుచుకుంటేనే చాలా భయం వేసింది నాకు. అందుకే అమ్మకి ఇలా జరిగింది అని వాళ్ళకి తెలియకూడదు ఎప్పటికీ అని నేనే డాక్టర్కి నచ్చజెప్పి ఆ విషయాన్ని పెద్దది చేయకుండా ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయింది అని రిపోర్ట్ చేయమని అడిగాను. అందుకే డాక్టర్ అలాగే చెప్పారు. నాన్న కూడా ఆ బాధలోనే తన కూతుర్ని కాపాడలేకపోయాను అని రోజు బాధపడుతూ ఏడుస్తూ తన ఆరోగ్యం పాడు చేసుకొని అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు అంటూ కన్నీళ్ళతో చెప్తూ ఉన్న అఖిల్ని, చాలా తప్పు చేశావు అఖిల్, ఇలాంటి మనం అమ్మకి జరిగింది ప్రపంచానికి తెలియజేసి ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించి ఉండాలి. నాకు అప్పుడేం అర్థం కాలేదు శ్రీ, చెప్పానుగా, అమ్మకి ఒకవేళ ఇలా అని తెలిస్తే తను కూడా నాన్నలాగే నాకు దూరం అవుతుంది. అంతేకాదు అభయ్ అసలు అమ్మకి ఇలా జరిగిందని తెలిస్తే తన ప్రాణమే పోతుంది. ఎప్పటికే తను చనిపోయింది అనే విషయాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఇంకా ఈ విషయం తెలిసింది అంటే అభయ్ పిచ్చివాడు అయిపోతాడు. అందుకే ఈ నిజం నాతోనే పోవాలి, ఇప్పుడు నీతో అంతే అన్నాడు అఖిల్ చాలా స్ట్రిక్ట్గా. శ్రీ ఆలోచిస్తూ ఉన్నాడు. ప్లీజ్ శ్రీ, ఇంకా విషయం ఎక్కడితో వదిలేసాయి. మనం అమ్మలాగా అనుకుంటున్న కీర్తిని అభయ్తో దగ్గర చేయడానికి ప్లాన్ చేస్తే బెటర్ అనిపిస్తుంది అని చెప్తాడు అఖిల్. నువ్వు చెప్పేది నిజమే, నాకు ఇవన్నీ తెలియదు. బట్ నువ్వు నేను తెలిసినా కూడా ఆమోలాగానే అంటే కీర్తిని మన ఆమో అనుకున్నా సరే వదిలే అంటూ వెళ్దామా అంటూ ఇద్దరు కార్ దగ్గరికి నడుస్తూ వెళ్తుంటారు. చూసావా శ్రీ, మనసు ఎంత పిచ్చితో కదా, నా కళ్ళ ముందే నా చెల్లి చనిపోయాక కూడా పిచ్చిదానిలా నమ్మింది. ఏదో ఒక మూల అయ్యుంటుందేమో అని ఆశ ఎక్కడి వరకు రప్పించింది అని బాధగా చెప్తున్నాడు అఖిల్తో. అఖిల్ భుజం మీద చెయ్యి వేసి, ఇట్స్ ఓకే, కీర్తిని మనం ఆమోలాగానే చూసుకుందాం అంటూ చిన్న స్మైల్తో చెప్తాడు శ్రీ. అంటూ శ్రీ తన కార్లో, అఖిల్ బైక్లో ఆఫీస్కి బయలుదేరుతారు.
కీర్తి మాటలు తన కళ్ళలో కన్నీళ్లు అవి గుర్తుకు వస్తుండడంతో కారు పక్కకైపి ఆలోచిస్తూ స్టీరింగ్ మీద తలపెట్టుకుని ఉంటాడు అభయ్. తప్పు చేశానా? అన్నిసార్లు పిలిచినా నాకు వినిపించలేదు. ఒకవేళ తను కనుక స్టేజ్ పైకి వెళ్ళకపోయి ఉంటే టెండర్ వేయడానికి భయపడి వెనుతిరిగాను అనుకుని అవమానించి ఉంటారు. నా పరువు, కంపెనీ పరువును కాపాడింది. అంతేకాకుండా టెండర్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ వచ్చేలా చేసింది. నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎందుకు అలా చేశావు అభి అంటూ తనని తానే ప్రశ్నించుకుంటున్నాడు. ఎందుకు అంటే నువ్వు ఎక్కడ తనతో నార్మల్గా ఉంటే అమ్మ అనుకుని తను ప్రేమించడం మొదలు పెడతాడు ఏమో అని అంటూ సమాధానం వినిపించింది. ఎవరు అని చూశాడు అభయ్. కానీ ఎవరు కనిపించరు. ఎవరు నా ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పింది? హౌ డేర్ యూ అలా చెప్పడానికి? నా అమ్ము స్థానం ఇంకొకరిగా నో నో నెవర్ అంటూ కోపంగా చూస్తున్నాడు, కారు మొత్తం తల తిప్పుతూ. ఎవరికి కనిపించలేదు అని కార్ల నుంచి బయటకు దిగి చూస్తాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు. ఈడియట్, నా ముందరికి వస్తే నీ ప్రాణాలు తీస్తాను అని భయపడి దాక్కొని సమాధానం చెప్తున్నావా అంటూ అరుస్తూ ఉన్నాడు పిచ్చి అభి. తనకే తెలియని విషయం ఏంటంటే తన సెకండ్ మైండ్ అలా మాట్లాడింది అని. అభయ్ అలా కొంచెం సేపు అరిచి కార్ డ్రైవ్ చేస్తూ ఫాస్ట్గా ఆఫీస్కి చేరుకున్నాడు. చాలా కోపంగా లోపలికి వస్తుంటే అప్పుడే అభయ్ లేడు కదా అండ్ శ్రీ కూడా లేడు అని ఎంప్లాయీస్ కొంచెం ఫ్రీగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ పని చేసుకుంటున్నారు. అలా వాళ్ళని చూశాక అభయ్ కోపం ఇంకా ఎక్కువగా అయ్యింది. పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసి చాలా గట్టిగా కింద పడేసి అందరికీ ఒక లుక్ ఇచ్చాడు. అప్పుడే హాస్పిటల్ నుంచి శ్రీ అఖిల్ కూడా వచ్చారు. వాళ్ళు కూడా అభయ్ చేసిన పనికి ఆశ్చర్యంగా చూస్తూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిల్చుంటారు. ఫ్లవర్ వాజ్ శబ్దానికి ఎంప్లాయీస్ అందరూ చూశారు. అభయ్ని చూసి అందరూ భయంతో లేచి నిలబడ్డారు. ఇక్కడ ఎవరికైనా పెళ్లి జరుగుతుందా అని అడిగాడు సీరియస్గా అభయ్. ఎవరు సమాధానం చెప్పకుండా తలదించుకొని ఉన్నారు. టెల్ మీ డామిట్ అని చాలా గట్టిగా అరిచాడు. లేదు సార్ అంటూ భయంగా కోరస్ వాయిస్తో చెప్పారు. అంటూ అటు ఇటు తిరుగుతూ మరి ఎందుకు నవ్వులు వినిపిస్తూ ఉన్నాయి నాకు? మీరు నవ్వుకోవడానికే కాదు, వేల లక్షల జీతాలు ఇస్తున్నది. పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా జోక్స్ వేసుకుంటే ఏదో అమ్మగారింటికి వచ్చినట్లు, అమ్మాయిలు అత్తగారింటికి వచ్చినట్టు అబ్బాయిలు చాలా జాలీగా ఉన్నారే అంటూ వెటకారంతో కలిపి కోపంగా మాట్లాడుతూ ఉన్న అబ్బాయిని ఎంప్లాయీస్ అందరూ చూస్తున్నారు. ఏమైంది అభి అంటూ అడిగాడు శ్రీ. పెళ్ళికి పప్పు అన్నం పెడతారంట, తినమని చెప్తున్నా అంటూ విసుగ్గా వెళ్ళిపోయాడు అబ్బాయి. ఏంటి వీడు, ఏమైంది వీడికి, కొమ్మ తీసి ప్రాజెక్ట్ రాలేదయ్యండి అని మనసులో అనుకుంటూ కూర్చుండడు. ఆ స్టాఫ్ మెంబర్స్ ఇంకెప్పుడు ఎవరు ఆఫీస్లో లేరు కదా అని మీ ఇష్టానికి ఉండకండి, మీకంటే కొంచెం టైం ఇస్తుందిగా కంపెనీ, ఆ టైంలో మీ ముచ్చట్లు పెట్టుకోండి అంటూ వెళ్ళిపోయాడు శ్రీ. అఖిల్ కూడా వెనకాలే వెళ్ళిపోయాడు. అభయ్ కోపంగా విండో సైడ్ చూస్తూ ఉన్నాడు. ఇద్దరు లోపలికి వెళ్ళారు. మురుగన్కి సగం విషయం తెలుసు కాబట్టి అభయ్ కోసం అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నాడు. అసిస్టెంట్ మేనేజర్కి అభయ్ వచ్చాక తనకి చెప్పమని చెప్పడంతో మురుగన్కి అభయ్ రావడం అరవడం అంతా చెప్తాడు. ఏమైంది కీర్తి? ఏమో అలా ఏదో మూడ్లో ఇంటికి వెళ్ళిపోతున్నా అని చెప్పింది. ఈ అభయ్ ఏమో ఇలా ఇద్దరికి ఏమైంది అని ఆలోచిస్తూ అభయ్ గది వైపు కదిలాడు. లోపలికి వెళ్ళిన శ్రీ ఏమైంది అభి, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంటూ అడిగాడు. అభయ్ నుంచి ఎలాంటి సమాధానం లేదు. ప్రాజెక్ట్ మనకి రాలేదా అని అనుమానంగా అడిగాడు శ్రీ. మనకే వచ్చింది అంటూ మురుగన్ డోర్ ఓపెన్ చేయగా ఆ ప్రశ్న వినిపించడంతో సమాధానంగా చెప్పాడు. మీకు ఎలా తెలిసింది అంకుల్ అని అడిగాడు శ్రీ. కీర్తి చెప్పింది. ఎస్, తను కూడా వెళ్ళిందిగా, మర్చిపోయాను. ఎక్కడ కీర్తి అని అడిగాడు శ్రీ. ఇంటికి వెళ్ళిపోయింది అన్నాడు మురుగన్. అభయ్ మురుగన్ వైపు చూశాడు. ఎందుకు అని అడిగాడు శ్రీ. ఆ ప్రశ్నకు సమాధానం అభయ్నే చెప్పాలి అన్నాడు మురుగన్ అభయ్ని చూస్తూ. శ్రీ అఖిల్ కూడా కన్ఫ్యూజన్గా అభయ్ వైపు చూశారు. తను ఇంటికి ఎందుకు వెళ్ళిందో నేనెందుకు చెప్పాలి, వెళ్ళిన తననే అడగండి అని చెప్పాడు అభయ్.
అది కాదు అభి, నువ్వేమో ఇలా కోపంగా ఉన్నావు. ప్రాజెక్ట్ రాలేదా అంటే వచ్చింది, మరి కీర్తి ఎందుకు నీతో రాలేదు అని శ్రీ అడుగుతూ ఉండగా, ఎవరూ నాతో రాలేదు అని నన్ను క్వశ్చన్ చేస్తున్నారేంటి? ఎవరు రాలేదో వాళ్ళని అడగండి. ఐ హ్యావ్ సమ్ స్పేస్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభయ్. అభయ్ వెళ్ళిపోయాక ఏమయ్యింది, అసలు ఏం జరుగుంటుంది అని అఖిల్ అడిగాడు. తెలియడం లేదే, ఏం జరిగిందో. ఈ మహానుభావుడు ఏదో అనుంటాడు అని శ్రీ అంటే, ఒక నిమిషం ఉండండి అంటూ ఎవరికో కాల్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడాడు మురుగన్. ఓకే ఓకే థ్యాంక్ యూ అని కాల్ కట్ చేస్తాడు. ప్రాజెక్ట్ వర్క్ అభయ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదంట, కీర్తి ఎక్స్ప్లెయిన్ చేసిందంట, కానీ చాలా బాగా చేసింది అంట అని చెప్పాడు మురుగన్. హో, దట్స్ సో గుడ్ కదా అంకుల్, వచ్చి 2 వారాలు అయ్యింది, అప్పుడే ఒక ప్రాజెక్ట్ వచ్చేలా చేసింది అని అన్నాడు అకుల్. కానీ దాని అర్థం కానిది ఏంటంటే ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు అని అన్నాడు శ్రీ. హా, ఒక నిమిషం అంటూ మళ్ళీ కాల్ చేశాడు మురుగన్, ఈసారి కీర్తికి. అప్పటికే కీర్తి ఇంటికి చేరుకోబోతుంది. కరెక్ట్గా ఇంట్లోకి వచ్చింది. బాగా ఎదురు పడుతూ, ఏంటి కీర్తి ఈ టైంకి వచ్చావు, పని తొందరగా అయిపోయిందా అని అడుగుతుంది. అవునమ్మా అని అంటుంది డల్గా. కీర్తి మొహంలో పలుకులు తేడా కనిపించడం వల్ల, ఏమైంది కీర్తి, ఆఫీస్లో ఏదో బయట ఎక్కడైనా సమస్య అని అడిగింది భాగ్య. మా అదేం లేదు అంటూ ఉండగా కాల్ వస్తుంది మురుగన్ నుంచి. ఆఫీస్ కాల్ మా, మాట్లాడి వస్తాను అంటూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఏమైంది దేనికి అంటూ మేడ మీదకి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటుంది కీర్తి. స్పీకర్లో పెట్టి, హలో కీర్తి, ఏమైందమ్మా, ఎందుకు ఆఫీస్కి రాలేదు అని అడిగాడు. సార్, నేను ఇక నుంచి ఆఫీస్కి రాదలుచుకోలేదు, ప్లీజ్ ఇంకెవరినైనా పిఏగా సెలెక్ట్ చేసుకోండి, ఐఆమ్ సారీ సార్ అంటుంది. కీర్తి చెప్తూ ఉన్న మాటలు వింటున్న ముగ్గురు షాక్ అవుతారు. ఏమైంది కీర్తి, ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం, నువ్వు రేపు ఆఫీస్కి రా ముందు అంటాడు మురుగన్. లేదు సార్, నేను డిసైడ్ అయ్యాను, ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కోపడ్డం చూసాం, కానీ అభయ్ సార్కి నా మీద ఎందుకు కోపం వస్తుందో కనీసం ఆయనకైనా తెలుస్తుందో లేదో తెలియటం లేదు. నేనంటే ఎందుకు అంత అసహ్యం ఆయనకి, నేను ఏం తప్పు చేశాను సార్ అని అడుగుతుంది. ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్టేజ్ పైకి రమ్మని 2 సార్లు అనౌన్స్ చేశారు, కానీ రాలేదు, ఎక్కడో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ టైంలో నేను వెళ్ళి ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందుకు ఒకవేళ ప్రాజెక్ట్ రాలేదు అంటే కూడా నీ వల్లే పోయింది అని నన్ను తిట్టిన, జాబ్ల నుంచి తీసేసిన ఒక అర్థం ఉంది. కానీ ప్రాజెక్ట్ వచ్చింది, అందరూ అప్రిషియేట్ చేశారు, కానీ ఒక అప్రిషియేషన్ కూడా లేదు. అది పోతే ఇంకా నన్ను ఇష్టం వచ్చినట్లు తిడతారు. కార్ స్పీడ్తో డ్రైవ్ చేసి సడన్గా బ్రేక్ వేశారు, దెబ్బ తగిలి ఉబ్బింది, కానీ అది కూడా లెక్క చేయకుండా నన్ను ఏదో తప్పు చేసిన దానిలా కోపడ్డారు. ఐఎమ్ సో అప్సెట్ సార్, రియల్లీ. ఎవరు ధైర్యం చేసి 2 వారాలు ఎక్స్పీరియన్స్తో వెళ్ళి అంత పెద్ద ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశారో మీరే చెప్పండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కీర్తి. కీర్తి, నాకు అర్థమయ్యింది, ఏదో తెలియక చేశాడు, కోపంలో చేశాడు అని సమర్థించను అభిని, కానీ నువ్వు మాత్రం ఈ ఆఫీస్కి చాలా అవసరం, ప్లీజ్ నిలిచిపోతాను అని మాత్రం చెప్పవద్దు, రేపు రామా మాట్లాడుకుందాం అంటాడు మురుగన్. లేదు సార్ అంటూ ఉండగా కీర్తి, నా మీద మర్యాద ఉంటే ఇంకేం మాట్లాడకుండా రేపు ఉదయం మామూలుగా ఆఫీస్కి టైంకి రావాలి, మళ్ళీ వెళ్ళడానికి కాదు, కంటిన్యూ అవ్వడానికి, ఇట్స్ మై రిక్వెస్ట్ అండ్ ఆర్డర్ అన్నాడు సీరియస్ వాయిస్తో. మీకోసం వస్తాను సార్ రేపు, బట్ అక్కడికి వచ్చాక డిసైడ్ అవుతాను కంటిన్యూ చెయ్యాలో లేదో అని, ప్లీజ్ అంటూ ఇంకా ఉంటాను సార్ అంటూ ఇంకో మాటకి తోవ లేకుండా కాల్ కట్ చేస్తుంది. మురుగన్ కాల్ కట్ చేసి మిగిలిన ఇద్దరి వైపు చూస్తాడు. ఈ అభికి కొంచెం కూడా బుద్ధి లేదు, ఆ అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు అంటూ విసుగ్గా అన్నాడు శ్రీ. రేపు వచ్చాక మాట్లాడుకుందాం, ఇంకా ఆఫీస్ వర్క్ ఏమైనా పెండింగ్ ఉంటే చూసుకొని వెళ్ళు శ్రీ అని తన ఛాంబర్కి వెళ్ళిపోయాడు మురుగన్. ఇక్కడ కీర్తి, అక్కడ అభయ్, ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఉన్నారు. రాత్రి 8 గంటలకు కీర్తి, అమ్మ కీర్తి అంటూ పిలుపు. గది తలుపులు తీస్తూ, ఏంటి నాన్న అని అంటుంది. ఏమైంది, ఆఫీస్ నుంచి తొందరగా వచ్చావంట, అప్పటి నుంచి లోపలే ఉన్నావంట, అమ్మ చెప్పింది అంటూ అడిగాడు. ఏం లేదు నాన్న, కొంచెం తలనొప్పి. అయ్యో అంటూ తల మీద చూడగా అప్పుడు గమనిస్తాడు, నుదుటి మీద లైట్గా ఉబ్బిపోయి ఉంటుంది.
అయ్యో తలకి ఏమైంది కీర్తి అంటూ ఏ భాగ్య అంటూ అరిచాడు. నాన్న ఏం కాలేదు, వచ్చేటప్పుడు స్పీడ్ బ్రేకర్ వేయటం వల్ల ముందుకి తలపడి తగిలింది అంతే. ఏమైంది అంటూ వచ్చింది భాగ్య. అక్కడ చూడు అంటూ కీర్తి నుదురిన చూపించాడు ప్రసాద్. ఏమయ్యింది అంటూ చెయ్యపెట్టి చూస్తుంది కంగారుగా భాగ్య. అబ్బా అమ్మ అంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. జాగ్రత్తగా ఉండాలి తల్లి అంటూ ఐస్ గడ్డ తీసుకునిరా ఫ్రిడ్జ్లో నుంచి అని చెప్పాడు భాగ్యకి. ఏమైంది చెప్పడం లేదు అంటూ మాట్లాడుతూనే ఐస్ గడ్డ తీసుకొని కీర్తికి పెడుతుంది భాగ్య. కీర్తి ఏం చెప్తుందో అది చూస్తాడు ప్రసాద్. కీర్తి ఏం మాట్లాడకుండా డల్గా ఉండటం ప్రసాద్ భాగ్య ఇద్దరూ గమనిస్తున్నారు. ఏమైంది మా అంటూ తల నిమురుతూ అడిగాడు ప్రసాద్. దెబ్బ తగటం వల్ల చిన్న తల నొప్పి నాన్న అంతే. పోనీ హాస్పిటల్కి వెళ్ళి వద్దామా? అదేం వద్దు నాన్న, మెడికల్ షాప్లో ఇలా అని చెప్పి ట్యాబ్లెట్స్ తీసుకునిరా, వేసుకొని పడుకుంటే పొద్దున్నకు సరిపోతుంది. సరే తల్లి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను, నువ్వు అంతలోపు టిఫిన్ తిను. ఏమి వద్దు నాన్న, ఆకలిగా లేదు. అలా చెప్పొద్దు, ట్యాబ్లెట్ తినకుండా వేసుకోకూడదు, కాబట్టి ఏమైనా తిను. భాగ్య చూసుకో, నేను వెళ్ళి వస్తాను. కీర్తి ఫుడ్ తినేసి ట్యాబ్లెట్ వేసుకోవటం వల్ల నిద్ర పట్టేస్తుంది. అలాగే నిద్రపోతుంది. ఆ నెక్స్ట్ డే ఆఫీస్లో మురుగన్, శ్రీ ఇద్దరు కీర్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అఖిల్ అభయ్తో పాటు ఇంటి దగ్గర బయలుదేరుతాడు. కీర్తి కూడా మురుగన్ మాటలకు మర్యాద ఇచ్చి ఆఫీస్లో మాట్లాడదాం అని వస్తుంది. తన ఛాంబర్కి వెళ్ళగానే మురుగన్, శ్రీ ఇద్దరు చూస్తారు. గుడ్ మార్నింగ్ సార్ అని ఇద్దరిని విష్ చేస్తుంది. నాకు తెలుసు కీర్తి, నువ్వు వస్తావు అని అంటూ నుదుటి మీద వాపు అయితే కొంచెం తగ్గింది, కానీ కొంచెం ఎర్రగా కమిలిపోయినట్టుంది, అది బాగా కనిపిస్తుంది. ఎలా ఉంది కీర్తి దెబ్బ అని అడిగాడు శ్రీ. ఇలా ఉంది సార్ అంటుంది చేయి పెట్టి. అక్కడ కొంచెం కోపంగానే, సారీ అమ్మా, అబ్బాయికి కొంచెం కోపం ఎక్కువ వస్తుంది, కానీ కావాలనే చేస్తున్నాడు, ప్లీజ్ అర్థం చేసుకో. అవును కీర్తి, ఇంకోసారి ఇలా జరగకుండా మేం చూసుకుంటాం అంటూ ఇద్దరు కన్విన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే అఖిల్ కూడా వస్తాడు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ప్లీజ్ చెప్పు కీర్తి అని అన్నాడు మురుగన్. కీర్తి జరిగిన గొడవంతా చెప్పింది. చెప్తూ ఉండగానే కళ్ళ నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఇదే సార్ జరిగింది అని ముగిస్తుంది కీర్తి. మురుగన్ ముగ్గురు విన్నాక అభయ్ ప్రవర్తన మీద కోపం వచ్చింది, కానీ అభయ్ కూడా కావాలని చేసుండడు అని కూడా అర్థం చేసుకుంటారు. కీర్తి అభయ్కి ఏదో ఇంపార్టెంట్ కాల్ వచ్చుంటుందేమో, కానీ కావాలని అలా చేసి మనసు కాదు. అంతేకాదు, ప్రాజెక్ట్ మిస్ అయ్యుంటే అన్న కోపంలో ఉంటాడు, అందుకే అలా చేసుంటాడు అంటూ ఏదో నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశాడు అఖిల్ కూడా. నాకెవరి సంజాయిషీ అవసరం లేదు సార్, నాకు జాబ్ అవసరం, నా మిడిల్ క్లాస్ ప్రాబ్లం వల్ల తప్పదు కాబట్టి చెయ్యాలి. సో ఇలాంటి అవమానాలు కూడా తట్టుకొని ముందుకు వెళ్ళాలి. నేను జాబ్లో కంటిన్యూ అవుతాను సార్. సారీ, మీ అందరి పని ఆపేశాను, మీరు వెళ్ళి మీ పని చేసుకోండి సార్. ప్లీజ్ ఎవరు ఇంకా ఈ విషయం గురించి ఆలోచించకండి అండ్ మాట్లాడకండి అంటూ తన సీట్లో వెళ్ళి కూర్చుంటూ ఫైల్ తీసుకుంటుంది. మురుగన్ కూడా శ్రీ అఖిల్కి సైగ చేసి వెళ్ళమని చెప్తాడు. ఇద్దరు బయటకు వెళ్తారు. అభయ్ వచ్చినప్పటి నుంచి కీర్తి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒకసారి తను చూడాలి అనిపిస్తూ ఉంటుంది అభయ్కి. పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేక తన ఆలోచనలతో ఉంటాడు అభయ్. శ్రీ అఖిల్ ఇద్దరు వస్తారు అభయ్ దగ్గరకు. వాళ్ళు రావటం చూసి ఏదో పని చేస్తున్నట్లు ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు అభయ్. నువ్వు చేసిన పని ఏం బాగాలేదు అభి అని అంటాడు అఖిల్. రేయ్ వదిలేసి పని చూడండి అని అంటాడు అభయ్. కనీసం సారీ అయినా చెప్పరా? నో అని యాటిట్యూడ్ చూపిస్తాడు అభయ్. రేయ్ పాపం రా, ఆ అమ్మాయికి ఎంత పెద్దగా తగిలిందో చూసావా దెబ్బ అని అన్నాడు శ్రీ. ఒక నిమిషం ఆలోచిస్తాడు అభయ్. ప్లీజ్ ఈ విషయం గురించి ఇంకా మాట్లాడకండి అంటూ విసుక్కుంటాడు అభయ్. ఇంకా చేసేదేం లేక ఇద్దరు వెళ్తారు. ఆ రోజు అంతా అభయ్ కీర్తి ఒకరినొకరు ఎదురుపడలేదు. కీర్తి పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే అభయ్కి మాత్రం కీర్తి కళ్ళల్లో నీళ్లు, తనకి తగిలిన గాయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు నేను ఇంత ఫీల్ అవుతున్నా,
అసలు ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు అబ్బాయి? షీ ఈజ్ జస్ట్ యువర్ ఎంప్లాయ్ అంటూ మనసుని మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నా మళ్ళీ మళ్ళీ కీర్తినే మైండ్లో తిరుగుతుంది. ఓసారి చూడాలి అనిపిస్తుంది, కానీ పిలవడానికి కూడా ఎలాంటి అవసరం లేదు అని ఒకసారి సీసీ ఫుటేజ్ చూస్తూ ఉంటాడు. కీర్తి చాలా సీరియస్గా పనిచేస్తూ ఉంటుంది. తను చూడాలని మనసు లాగుతూ ఉంటుంది. తన ఛాంబర్కి కాల్ చేస్తాడు. కీర్తి లిఫ్ట్ చేయదు. మురుగన్ లిఫ్ట్ చేసి చెప్పు అబ్బాయి అని అంటాడు. అంకుల్ ఒకసారి మీరే పిఏ లోపలికి రండి అని అంటాడు. ఓకే అని కాల్ కట్ చేస్తాడు మురుగన్. అభయ్, శ్రీ, అఖిల్ కూడా కాల్ చేసి రమ్మని చెప్తాడు. వాళ్ళు వస్తారు. అమ్మో అమ్మో కీర్తి అభయ్ రమ్మని పిలిచాడు. ఇద్దరికి చూడటం ఇష్టం లేకపోయినా ఇక తప్పదు కాబట్టి ఓకే అని లేస్తుంది. అందరూ వెళ్ళాక లాస్ట్లో కీర్తి వస్తుంది. వస్తూ ఉన్న కీర్తినే చూస్తూ ఉంటాడు అభయ్. కానీ కీర్తి చూడదు. అందరూ ఇద్దరిని చూస్తారు. అభయ్ కీర్తిని చూడటం కూడా గమనిస్తారు. కానీ కీర్తి అభయ్ని చూడదు కదా. కీర్తి అలా ప్రవర్తించడం అంత వింతగా అనిపించదు ఎవరికి. అభయ్ అని మురుగన్ పిలుస్తాడు. ఆ పిలుపుతో అభయ్ ఈ లోకంలోకి వస్తూ హా అంకుల్ అని అంటాడు. ఎందుకు పిలిచావు? కూర్చోండి అంకుల్ అని అంటాడు అభయ్. ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి పిలిచాను అంకుల్. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాం అభి, ప్లానింగ్ చేస్తున్నాం అని అంటాడు శ్రీ. ఓకే, బట్ అది కాదు మాట్లాడాలి అనుకున్నది. అందరూ కీర్తికి సారీ చెప్పి తను ఏమైనా పొగుడుతాడా అని అనుకుంటున్నారు మనసులో. అలా అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు అఖిల్ అండ్ శ్రీ. కీర్తి మాత్రం పెద్దగా రియాక్షన్ ఏమీ ఇవ్వటం లేదు. సైలెంట్గా తల దించుకొని కూర్చొని ఉంది. అభయ్ తనని గమనిస్తూనే ఉన్నాడు. వర్క్ గురించి కాకుండా ఇంకేం మాట్లాడాలి అభయ్? మనకి వచ్చిన ప్రాజెక్ట్ చిన్నదేం కాదు, అందులో గవర్నమెంట్ది చాలా పెద్ద అచీవ్మెంట్ ఇది. అందుకే మిగిలిన కంపెనీ వాళ్ళని కలుపుకొని ప్రాజెక్ట్ అచీవ్మెంట్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. హో సూపర్ యార్ అంటాడు అఖిల్. ఆ విషయం చెప్పా కూడా కీర్తిలో ఎలాంటి మార్పు రావటం లేదు. అది అభయే కాదు, మిగిలిన వాళ్ళు కూడా గమనిస్తారు. ఆ పార్టీ ఈ శనివారంకి ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. శ్రీ, అఖిల్ మీరిద్దరూ ఇంకా ఈ పార్టీ అయ్యేంత వరకు ఆ పని చూసుకోండి. అండ్ అందరూ రేపు ఇన్విటేషన్ అసిస్టెంట్ మేనేజర్తో పంపించండి. ఇంకా వర్క్ మీరు మీ పిఏ ఇద్దరు కలిసి మొదలుపెట్టిన దాన్ని కంటిన్యూ చేయండి. అంకుల్ పార్టీ అయ్యాక మీతో పాటు శ్రీ యాడ్ అవుతాడు అని చెప్తూ ఉండగాడు అభయ్. శ్రీనే కాదు అఖిల్ కూడా అంటాడు అఖిల్. అభయ్ కన్ఫ్యూజన్గా చూస్తాడు. అవును అభి, అమ్మ నేను ఇంకా ఇండియాలోని ఉండాలని నిర్ణయం తీసుకున్నాం అని చెప్తాడు అఖిల్. హే సూపరా, చెప్పనే లేదు అన్నాడు శ్రీ. రాత్రి నేను డిసైడ్ చేసుకున్నాం అని అంటాడు అఖిల్. చాలా మంచి విషయం చెప్పావు అఖిల్, సూపర్ అంటూ తన సంతోషం వ్యక్తపరిచాడు అభయ్. అది చెప్పడానికే పిలిచాను అంకుల్, మీకు ఇంకేమైనా అనుమానం ఉందా అని అడిగాడు. ఏం లేదు అభి, ఇందులో ఇంకేముంది, మన స్టాఫ్ అందరికీ కూడా ఈరోజే చెప్తాం అని అంటూ పైకి లేచాడు మురుగన్. మురుగన్ లేవగానే కీర్తి కూడా లేస్తుంది. మేము వెళ్తాం అంటూ ఇద్దరు వెళ్తారు. వెళ్తూ ఉన్న కీర్తి వైపు చూస్తూ ఉంటాడు అభయ్. ఓకే, మేము వెళ్ళి స్టాఫ్కి చెప్పేలాగే ఇన్విటేషన్ గురించి కూడా చూసుకుంటాం అంటూ లేచారు. ఓకే అని ఏదో ఆలోచిస్తూ చెప్పాడు అభయ్. అలా వాళ్ళ పనిలో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కీర్తి ఆఫీస్లో ఉందనే కానీ తనకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. పని మాత్రం ఎలాంటి తప్పు చేయకూడదు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటుంది. అలా 2 రోజులు గడిచే. శ్రీ, అఖిల్ పార్టీ పని చూసుకుంటే మురుగన్, కీర్తి ప్రాజెక్ట్ పని చేసుకుంటూ అప్డేట్స్ అభయ్కి ఇస్తూ ఉంటారు. ఆఫీసర్ స్టాఫ్ కూడా పార్టీ కోసం ఎగ్జైట్గా ఉన్నారు. ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. హిమజ, అఖిల్ కూడా ఇండియాలోనే ఉండాలని నిర్ణయం చెప్పగానే ఇంకా ఎక్కువగా సంతోషంతో ఉన్నారు. హిమజ పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అభయ్ చూస్తున్న ఫోటో అంటే కీర్తిని కలవచ్చని. కీర్తి ఏమాత్రం అభయ్ని చూడకపోవటం అభయ్కి కొంచెం కూడా ఎక్కడో మనసులో బాధ కలిగిస్తుంది. కీర్తి ఆలోచనల పని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. మళ్ళీ ఎందుకు నేను ఇంతగా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను అని కూడా మనసులో అనుకుంటూ ఉన్నాడు. ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు ఉంటారు. శనివారం వచ్చింది.
సాయంత్రం 6 గంటల నుంచి పార్టీకి అందరూ వస్తుంటారు. ఆఫీస్లోనే పార్టీ హాల్ ఉందండి కాబట్టి ఆఫీస్ డెకరేషన్లో అండ్ పార్టీ హాల్ డెకరేషన్ అంతా చాలా బాగా చేస్తుంటారు. వస్తున్న గెస్ట్లు అందరినీ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ అఖిల్ దగ్గర ఉండి చూసుకుంటారు. మురుగన్ వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు. కీర్తి మాత్రం ఏం పట్టనట్టు ఒక మూలను కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. కారణం తెలియడం వల్ల ఎవరేం మాట్లాడకుండా ఉంటారు. కానీ వచ్చిన గెస్ట్లు మాత్రం ఈ ప్రాజెక్ట్ కీర్తి వల్లే వచ్చింది అని మిగిలిన కంపెనీ వాళ్ళకు కూడా తెలియడంతో కీర్తిని పలకరిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు వచ్చి పలకరిస్తుంటే కీర్తి డల్గా కూర్చోటం బాగుండదు అని కలివిడిగా ఉంటుంది. పార్టీలో ఏదో నవ్వాలని నవ్వుతూ పలకరించాలని పలకరిస్తూ 7 గంటలకి అభయ్ కుటుంబంతో సహా ఎంట్రీ ఇస్తాడు. వస్తూ ఉన్న కుటుంబ సభ్యులను అలాగే అభయ్ని అందరూ విష్ చేస్తారు. ఇంకా అభిరామ్ని చాలా రోజుల తర్వాత చూడటం వల్ల బిజినెస్ మ్యాన్స్ అంతా కలిపి చుట్టూ ముట్టేస్తారు. పార్టీ అయితే రిసెప్షనిస్ట్ మొదలు పెడుతుంది. అందరికీ వెల్కమ్ చెప్తూ అందరికీ వెల్కమ్ చెప్పాక చైర్మన్ అభిరామ్ సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అంటూ చెప్పగా స్టేజ్ పైకి అభిరామ్ వెళ్తాడు. అభిరామ్ అలా వెళ్తూ ఉండగా చప్పట్లతో పార్టీ హాల్ అంతా పెద్ద శబ్దాలు వస్తాయి. హిమజ చూపులు కీర్తి కోసం వెతుకుతూ ఉన్నాయి. అభయ్ కూడా పార్టీకి రావడంతో కీర్తి కోసం వెతుకుతున్నాడు. అక్షయ్ కనిపించకపోయేసరికి పక్కనే ఉన్న శ్రీని అడుగుతాడు. శ్రీ, అన్నయ్య కీర్తి రాలేదా? వచ్చిందాకి అక్కడే ఎక్కడ ఉంటుంది అంటూ స్టేజ్ పైన అబ్రహం మాట్లాడుతూ ఉంటే వింటుంటాడు. అక్షయ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. పక్కనే కూర్చొని ఉన్న హిమజ, అక్కి ఎవరిని వెతుకుతున్నాం? ఏం లేదు అత్తయ్య, ఇప్పుడే వస్తాను. అక్షయ్ అక్కడి నుంచి కీర్తిని వెతుకుతూ వెళ్తూ ఉండగానే అక్కడ ఒక మూలగా కీర్తి చేతులు కట్టుకుని గోడ కానుకొని అభయ్ మాటలు వింటూ ఉంటుంది. ఏంటిద డల్గా కనిపిస్తుంది అంటూ కీర్తి దగ్గరికి వెళ్తాడు. హలో మేడం అన్నాడు. కీర్తి చూస్తూ అక్షయ్ని చూశాక నిజమైన నవ్వు సంతోషం కీర్తి మొహంలోకి చేరుతుంది. హే అక్కి, ఎప్పుడొచ్చో? నేను చూడలేదు. మనసు మైండ్ ఇక్కడ ఉంటే కనిపించుంటాం. రేయ్ విసిగించుకురా, నిజంగానే గమనించలేదు. అభయ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాం. ఆఖరికి మనకే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు సహకరించిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. ముఖ్యంగా మురుగన్ అంకుల్కి చాలా థ్యాంక్స్ అంటూ వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఇద్దరి మొహాలు 1000 వెల్టోస్ బల్బులాగా వెలిగిపోతుంది. ఏయ్ విసిగించకుండా ఏంటి? గ్రూప్లో మెసేజ్ పెట్టాను చూడలేదా? ఎందుకంత బిజీగా ఉన్నావా అంటూ కొంచెం గట్టిగా అడిగాడు. చూస్తున్నావుగా మీ అన్న మాట్లాడుతున్నారు, అందుకు నేను కూడా ఒక కారణమే. కానీ మీ అన్న మాత్రం మురుగన్ సార్, శ్రీ సార్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. నన్ను మిగిలిన వాళ్ళతో కలిపేశాడు అని అంటూ కీర్తి ఉండగా ఈ ప్రాజెక్ట్ రావడానికి అందరికీ అంటే నాకంటే కూడా ముఖ్యమైన వ్యక్తి ఇంకొకరు. వాళ్ళకి ఒక థ్యాంక్స్ చెప్తే సరిపోదు. అందుకే తన స్టేజ్ పైకి పిలిచి చిన్న సత్కారం చేయాలని అనుకుంటున్నాను. అందరూ ఎవరా అని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. మిస్ కీర్తి ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ పిఏ అంటూ చెప్తాడు. అక్షయ్తో మాట్లాడుతూ ఉన్న కీర్తి ఒక్కసారిగా అలా చెప్పేసరికి షాక్ అవుతుంది. శ్రీ మురుగన్ అఖిల్ కూడా షాక్ అవుతారు. చూసావా, మా అన్నయ్య గురించి ఏదో మాట్లాడుతున్నావు, ఎంత మంచివాడో నీ గురించే చెప్తున్నాడు చూసావా అంటూ ఉండగా కీర్తికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. మిస్ కీర్తి ప్లీజ్ కమ్ టు ది డయాస్ అంటూ క్లాప్స్ కొడతాడు. అభయ్ క్లాప్స్ కొట్టేసరికి మిగిలిన వాళ్ళు కూడా క్లాప్స్ కొడతారు. శ్రీ మురుగన్ అఖిల్ చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. కీర్తి స్టేజ్ పైకి వెళ్లకుండా అలాగే చూస్తూ ఉండడంతో అక్షయ్ వెళ్ళు అంటాడు. అప్పటికి కీర్తి కదలదు. కీర్తి చేపట్టుకొని అక్షయ్ స్టేజ్ పైకి వెళ్తూ ఉండగా హిమజ చూస్తుంది. ఇదేంటి అక్కిగడ అంత చనువుగా ఈ అమ్మాయిని, అంటే కీర్తి అంటే ఈ అమ్మాయేనా? అభయ్, కీర్తి, అక్కి, అభయ్ ఏంటి ఈ కన్ఫ్యూజన్ అంటూ డీప్గా కీర్తిని చూస్తూ ఆశ్చర్యం గురవుతుంది. అమ్ము అని తనకు తెలియకుండానే మనసులోని మాట పైకి వినిపిస్తుంది. పక్కనే కూర్చుని ఉన్న అభిరామ్, సత్య కూడా ఒక రకమైన ఆశ్చర్యం కలుగుతుంది కీర్తిని చూస్తుంటే. అలా స్టేజ్ పై వరకు తీసుకుని వెళ్ళి వదిలి కిందనికి వస్తాడు అక్షయ్. నేను ఒక అర్జెంట్ కాల్లో ఉండగా సమయానికి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అతిపెద్ద కాంటాక్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ వచ్చేలా చేశారు మిస్ కీర్తి గారు. అందుకు నేను మన కంపెనీ అలాగే మన తరపున చాలా థ్యాంక్స్, అలాగే మన కంపెనీ తరపున చిన్న సత్కారం అంటూ సాగి చేశాడు. ఈ సత్కారం చేయవలసిందిగా ఈ కంపెనీ చైర్మన్ అయిన అబ్రహం గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అంటూ అబ్రహం వైపు చూస్తాడు. అభయ్ చాలా చెప్తూ ఉండగా కీర్తి చాలా షాక్లో ఉంటుంది. అబ్రహం అప్పటికి షాక్లో ఉంటాడు. అలాగే వెళ్ళాడు స్టేజ్ పైకి. వెళ్ళి కీర్తి పక్కన నిల్చొని చూస్తూ ఉంటాడు. కీర్తి చూసి నమస్కారం సార్ అంటూ కాళ్ళు పట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. చల్లగా ఉండమ్మా అంటూ పైకి లేపి అలా చూస్తూ ఉన్నాడు. కంగ్రాచులేషన్స్ అని చెప్తూ ఉండగా ఒక అమ్మాయి చేతిలో సెల్వ అలాగే బెస్ట్ ఎంప్లాయ్ అనే మెమరబుల్ ఇచ్చి ఆల్ ది బెస్ట్, ఇలాంటివి ఇంకా ఎన్నో సంపాదించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని నవ్వుతూ చెప్పాడు అభిరామ్. ఇదంతా ఫొటోస్ తీశాడు అక్షయ్. థ్యాంక్ యూ సార్ అని కీర్తి కిందకు దిగుతూ ఉండగా మిస్ కీర్తి మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం అని అన్నాడు అభయ్. వెళ్తూ ఉన్న కీర్తి వచ్చి మైక్ దగ్గర నిలబడింది. అందరికీ నమస్కారం. చాలా తక్కువ సమయంలో ఇంత మంచి అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పనిని గుర్తించి ఈ అవార్డు ఇచ్చినందుకు CEO అభయ్ సార్కి చాలా థ్యాంక్స్ అని చెప్పింది.
అలాగే నన్ను బాగా ట్రైన్ చేస్తున్న మంచి మంచి సూచనలు సలహాలు ఇస్తూ నన్ను ఇక్కడ నిలబెట్టిన మురుగన్ సార్, నేను చాలా రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ సార్. అలాగే పనిలో నాకు సపోర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్న శ్రీ సార్కి కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి దిగుతుంది. అందరూ చప్పట్లు కొడుతుంటారు. అలా పార్టీకి వచ్చిన అతిథులకి డిన్నర్కి తీసుకొని వెళ్తారు. హిమజ మనసు అలాగే సత్య అబ్రహంలకి కీర్తి గురించి తెలుసుకోవాలని చాలా ఉంది, కానీ ఆ సమయం కాదు అని అనుకున్నారు. అక్షయ్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తన బెస్ట్ ఫ్రెండ్కి ఇంత మంచిగా సత్కారం జరగటం. తన ఫ్రెండ్ వాట్సాప్ అలాగే మిగిలిన సోషల్ మీడియాలో కూడా అప్పుడే ఫొటోస్ మీడియాలో అన్నీ పెట్టేశాడు. కీర్తి కూడా అభయ్ ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఇస్తాడు అని అనుకోలేదు. అందుకే మనసులో అసలు తట్టుకోలేనంత సంతోషం ఉంది. ఒకసారి అభయ్ని చూడాలనిపించి వెతికాయి కీర్తి కళ్ళు. అప్పుడే కీర్తిని చూస్తూ ఉన్న అభయ్ని చూస్తుంది కీర్తి. ఇద్దరు చూపులు కలిశాయి. కళ్ళతోనే మాటలు మొదలుపెట్టారు. సారీ కీర్తి, నీ మీద ఉన్న కోపంతో నువ్వు చేసిన మంచి పని కూడా గుర్తించలేకపోయాను. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి సర్ప్రైజ్ చేసినందుకు. ఒకరి మనసులో ఒకరు వాళ్ళు చెప్పాలి అనుకున్న మాటలు చెప్పారు. అంతలోనే హే కీర్తి, ఏం చేస్తున్నావంటూ అక్షయ్ వచ్చాడు. ఏం లేదు అంటూ కీర్తి మాట్లాడుతూ ఉంటే అటు అభయ్ వేరే కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అభయ్ కీర్తితో చాలా క్లోజ్గా ఉండటం గమనించి హిమజ, ఏంటి అభయ్, కీర్తిని ఇచ్చే పెళ్లి చేద్దామని అనుకుంటున్నావా? ఇక్కడ వీళ్ళిద్దరూ అంటూ మనసులో అనుకుంటుంది. అంతలో పెట్టి ఏంటి ఇలా అనుకుంటున్నా, ఈ అక్కిగాడికి కీర్తి ఎలా ఇంత క్లోజ్ తెలుసుకోవాలి ముందు అని అనుకుంటుంది. మళ్ళీ అలా పార్టీ అయితే అందరి మొహాల్లో సంతోషాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చింది. పార్టీ కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఇల్లుకి చేరుకున్నారు. కీర్తి ఇంటికి వెళ్ళి ఎదురుగా ఉన్న భాగ్యాన్ని పట్టుకొని డ్యాన్స్ చేస్తూ చిందులు వేస్తుంది. ఏమైంది డ్యాన్స్ చేస్తున్నా? ఆఫీస్కి వెళ్ళే వరకు డల్గానే ఉన్నా. నాన్న ఎక్కడ ఉన్నారు? అమ్మా ఇక్కడే ఉన్నాను అంటాడు ప్రసాద్. వెనక్కి తిరిగి చూస్తుంది. నాన్న అంటూ వెళ్ళి ప్రసాద్ని కూడా తిప్పుతుంది. అయ్యో నా వల్ల కాదు తల్లి, నన్ను వదిలేయమ్మా అంటాడు. సరే సరే ఇలా రండి అంటూ సోఫాలో ఇద్దరిని కూర్చోబెట్టి బ్యాగ్ నుంచి తనకి ఇచ్చిన బెస్ట్ ఎంప్లాయ్ మెమరబుల్ని చూపిస్తుంది కీర్తి. ప్రసాద్ చదువుతాడు. సూపర్ కీర్తి, 3 వారాలకి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు నమ్మలేకపోతున్నాను. హో అంటూ కళ్ళని పెద్దవి చూస్తూ అంటే నేనేమైనా షాప్ నుంచి కొనుక్కొని వచ్చాను అనుకుంటున్నావా అంటుంది. చచా, అలా ఎందుకు అనుకుంటాను? నా బంగారం గురించి నాకు తెలియదా? బంగారం ఇలాగే ఎన్నో బోల్డ్ని అవార్డ్స్ తెచ్చుకోవాలి. ఇంకెప్పుడు ఎంతమంది కళ్ళ నీ మీద పడ్డ దిష్టి తీస్తాను. లోపలికి వెళ్ళి ఉప్పు తీసుకొని వచ్చింది భాగ్య. కీర్తి నవ్వుతూ నేను ముందు అక్కీకి ఫోన్ చేసి చెప్పాలి అంటుంది. ఇంకా చెప్పలేదా నువ్వు? లేదా మా ముందు నటిస్తున్నావా అంటుంది భాగ్య. అమ్మా అంటూ వెళ్ళిపోతుంది లోపలికి. ఇటు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన అభయ్ కుటుంబం సంతోషంగా ఉంటారు. అభయ్, శ్రీ, అఖిల్ తన గదిలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంట్రా ఇలాంటి షాక్ ఇచ్చావు మాకు అని అడిగాడు శ్రీ అభయ్ని. ఏం షాక్ ఇచ్చాను? ఏమిచ్చావా? కీర్తి గురించి నువ్వు అలా చెప్పడమే మాకు పెద్ద షాక్ అన్నాడు అఖిల్. అందుకు ఎందుకు షాక్ అయ్యారు? తను చేసిన పని గురించి చెప్పాను అంతే కదా, లేని చెప్పలేదు కదా అన్నాడు అభయ్. అది కాదురా అంటూ ఉండగా శ్రీ, ప్లీజ్ ఇంకా విషయాన్ని ఇంతటితో వదిలేయండి, ఇంకా లాక్కండి అని సీరియస్గా అన్నాడు అభయ్. ఓకే నేను ఇంకా ఇంటికి వెళ్తాను. అసలే మా అమ్మ నువ్వు అక్కడే ఉండిపో, ఇంటికి రావటం లేదు, అదే నీ ఇల్లు అయిపోయింది అంటూ అరుస్తూ ఉంది అంటూ శ్రీ కదిలాడు. అఖిల్ అభయ్ నవ్వుకుంటూ ఉన్నారు. శ్రీ వెళ్ళిపోయాడు. ఆఫీస్ నుంచి వచ్చి రాగానే అక్షయం తీసుకొని సపరేట్గా వెళ్ళింది హిమజ. ఏంటత్తయ్య, ఏమైనా రహస్యం చెప్పాలా నాకు అన్నాడు అక్షయ్. అదేం లేదు, నిన్ను ఒక విషయం అడగాలి అనింది. మీరు అడగాల, కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీకు చెప్తాను నేను. ఆ నమ్మకంతోనే అడుగుతున్నానులే కానీ. ఓకే అడుగు, ఇంకా ఆలస్యం ఎందుకు? ఆఫీస్లో నువ్వు ఒక అమ్మాయితో అదే అవార్డు కూడా ఇచ్చారే, ఆ అమ్మాయి అంటూ ఉండగా హిమజ, కీర్తి, కీర్తిని, ఆ అమ్మాయి నువ్వు అంత క్లోజ్గా ఉన్నావు, నీకు ఆ అమ్మాయి అంటే అంటూ స్లో మోషన్లో అడుగుతుంది. అక్షయ్ ఏం చెప్తాడా అని ఆతృతగా. ఆ అమ్మాయి అంటే ఏంటత్తయ్య, అర్థం కావడం లేదు అన్నాడు అక్షయ్. అబ్బా అదేరా, ప్రేమిస్తున్నావా అని అడిగింది నేరుగా. అక్షయ్ ఆ మాట వినగానే ఏంటి అంటూ గట్టిగా నవ్వాడు. ఒక 5 నిమిషాలు అమ్మ అంటూ కడుపు పట్టుకుని నవ్వి నొప్పి వచ్చేసింది అత్తయ్య అంటూ కింద కూర్చున్నాడు. అంత నవ్వుతున్న అక్షయ్ని చూస్తూ, అంత నవ్వే క్వశ్చన్ నేనేం అడిగానురా అనింది. ఏమడిగినా కీర్తిని లవర్స్ అంటే నాకు పిచ్చి నవ్వు వచ్చింది, అందులో తప్పేముంది, మీ ఇద్దరు అంత క్లోజ్గా ఉన్నారు కాబట్టి నా అనుమానం వచ్చింది అని అనింది హిమజ. అబ్బా అత్తయ్య, నేను కార్తీక్ కాలేజ్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్,
మాది పెద్ద గ్యాంగ్లే, అందులో కీర్తినే అందరికీ చాలా క్లోజ్. చాలా మంచి అమ్మాయి అండ్ డేరింగ్ డాషింగ్ పర్సన్. ఎవరికీ బయటపడుతూ చాలా స్ట్రాంగ్ గర్ల్. అందుకే మా అందరికీ చాలా ఇష్టమైన అమ్మాయి, అందుకే అంత క్లోజ్గా అన్నాడు అక్షయ్. అయితే నువ్వు జాబ్ ఇప్పించావా మన కంపెనీలో? అయ్యో అదేం లేదత్తయ్య, కీర్తి మన కంపెనీలో జాబ్ కోసం వెళ్ళింది అని అసలు నాకు తెలియదు. అండ్ మెయిన్ మనది ఆ కంపెనీ అని కూడా కీర్తికి తెలియదు. అనుకోకుండా అలా వచ్చేసింది. అన్నయ్య ఆఫీస్లో చేరాక 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. అప్పుడే కీర్తి మన ఆఫీస్లో కనిపించింది అని చెప్పుకొచ్చాడు అక్షయ్. ఓ అయితే నీ కీర్తి బెస్ట్ ఫ్రెండ్ అంతేగా? అవును. హో గాడ్, చాలా మంచి న్యూస్ చెప్పావు అనింది అక్షయ్ని హత్తుకుంటూ. అక్షయ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు హిమజాని. అత్తయ్య, కీర్తి మీద ఏం ప్లాన్ చేశావు అని తన అనుమానాన్ని నేరుగా అడిగాడు అక్షయ్. ప్లాన్ ఏంట్రా అని అడిగింది. లేకపోతే కీర్తి నాకు జస్ట్ ఫ్రెండ్ అంటే నీకెందుకు అంత సంతోషం? అది అంటూ కంగారుగా, అంటే ఏం లేదు, జస్ట్ ఏదో క్యూరియాసిటీ. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పి ఆయన అభికి పెళ్లి చేయొచ్చు అని అంతే. అబద్ధం చెప్పిన అతికినట్లు ఉండాలి అని ఏదో సామెత విన్నాను అత్తయ్య, ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది. రే ఏంట్రా, లేకపోతే ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ అనుకుని అభి అన్నకేదో పెళ్ళి, అది ఓకే, బట్ నా గర్ల్ ఫ్రెండ్ కాదు అంటే అంతగా సంబరపడుతున్నావు? నీ ఆలోచన ప్రకారం అయితే నువ్వు బాధ కూడా పడాలి అన్నాడు అనుమానంగా చూస్తూ అక్షయ్. అబ్బా సూపర్ బ్రెయిన్ అనేది, లాజిక్ వల్లగా అడిగావు అంటూ కూర్చుంది. కదా అత్త, ఇప్పుడు నిజం చెప్పు, ఏంటి కీర్తి నచ్చేసిందా? అఖిల్కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా అని పళ్ళు కనిపించేలా నవ్వుతుంటే హిమజ మొహం ఎదురుగా మొహం పెట్టింది అక్షయ్. పళ్ళు కనిపించకుండా మూతి మీద ఒక్క దెబ్బ తగలకుండా ఇస్తూ నీ మొహంలే అనింది. అబ్బా అత్త నొప్పిగా ఉందే అంటూ కొట్టిన చోటు రుద్దుకుంటూ సరే నిజం చెప్పు అని మళ్ళీ అడిగాడు. వీడి దగ్గర నా మనసులో ఉండేది చెప్తే మనకు కొంచెం మేలే, ఎలాగో కీర్తి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తను ఎలాగైనా ఒప్పిస్తాడు అని ఆలోచిస్తూ ఉంటుంది హిమజ. కళ్ళ ముందు చిటిక వేసి హలో అత్తగారు, ఏంటో అంత దీర్ఘమైన ఆలోచన, కాస్త మాకు చెప్పండి. చెప్తా నాకి, నువ్వు నాకు సహాయం కూడా చేయాలి. తప్పకుండా, ఈ అక్షయ్ ఎప్పుడు వెనకడుగు వేయడు నీకు సహాయం చేయడంలో. అక్క, కీర్తి నాకు నచ్చడం, పెళ్లి చేయాలి అనుకోవటం వరకు నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు. కానీ కీర్తితో పెళ్ళి అఖిల్ కాదు, మరి కొంపదీసి నాకు కానీ అన్నాడా ఒక రకంగా చూస్తూ. రే ఆపరా, చెప్పే వరకు ఓపిగా విను అంటూ కోపడుతుంది. సరే కానీ చిన్నగా నవ్వుతూ మన అభికి అనింది. వాట్ అంటూ పైకి లేచి నిలబడ్డాడు షాక్ కొట్టి హిమజ మాటలకు. ఏమైందిరా అంటూ పిలిచినా పలకలేదు అక్షయ్. అక్కి అంటూ భుజం తట్టింది హిమజ. అత్త, నీకు చిన్న మీద చెట్లిందా ఏంటి అన్నాడు అక్షయ్. ఏంట్రా అలా అడిగావు? అభికి పెళ్లి చేయాలనుకోవటం అంత తెలివిలేని పనా? అత్త, తెలివుండే పనే, కానీ కీర్తి అంటూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటకి, కీర్తి ఎవరినైనా ఇష్టపడుతుందా? చిచి అదేం లేదత్త, అభి అన్నయ్య ఎలా ఒప్పుకుంటాడు? అసలు ఆఫీస్లో కూడా ఇద్దరికి సరిగ్గా పాఠం లేదంట, శ్రీ అన్నయ్య చెప్పాడు. అదంతా చూసుకుందాంలే అక్కి, ఇప్పుడు ఇలా పడకుండా ఉండేవాళ్ళు రేపు వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతారు అని చెప్పింది హిమజ. అలా అంటావా అత్త? అవును, నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే కాస్త కీర్తి మనసులో మన అభి మీద మంచి అభిప్రాయం కలిగేలా మాటలు చెప్తూ ఉండు. అత్త, నీ కీర్తి గురించి సరిగ్గా తెలియదు, ఆవలిస్తే పేగులు లెక్క పెడుతుంది, ఏదో జాబ్ కోసం సైలెంట్గా అన్నయ్యని భరిస్తుంది అంటూ ఉండగా అదంతా సరే అవుతుంది అక్కి, కానీ మనం చేసే పని చెయ్యాలి అంతే కాదు. అక్కి, నేను కీర్తి అభిలకు పెళ్లి చేయాలి అనుకోవటం ఇంకో విషయం కూడా ఉంది. ఇంకో విషయం కూడానా? అదేంటి? నువ్వు కీర్తిని చూసావా? మన అమ్మ పోలికలు చాలా కనిపిస్తున్నాయి. అసలు నేను మొదటిసారి స్టేజ్ పైకి వెళ్తున్న కీర్తిని చూసి అచ్చు మన అమ్మునేనా అనిపించింది అంటూ చెప్తున్న హిమజ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అప్పటికే. అది గమనించిన అక్షయ్ అత్త కళ్ళలో నీళ్లు తుడుస్తూ, అత్త బాధపడకు ప్లీజ్ అన్నాడు. అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ, అక్కి, నాకు నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు, మన అభి కీర్తి భార్యాభర్తలు కావాలి అని స్ట్రాంగ్గా చెప్పింది హిమజ. అత్త, నా వల్ల అయినంత వరకు ట్రై చేస్తాను, ఓకేనా? నువ్వు బాధపడకు అన్నాడు. థ్యాంక్ యూరా అంటూ హత్తుకుపోతుంది హిమజ. అభిరామ్ లాన్లో కూర్చొని కీర్తిని తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడే కాఫీ ఇస్తూ ఏంటి అంత ఆలోచనలో ఉన్నారు అంటుంది సత్యవతి. సత్య, నీకు ఆ అమ్మాయిని చూస్తే మన అమ్మలాగా అనిపించలేదా? ఏ అమ్మాయిని చూసి అండి? అదే సత్య, ఈరోజు అభి సత్కారం చేశాడే అంటూ ఉండగానే అభిరామ్, అవునండి, నాకు అలాగే అనిపించింది, అచ్చు మన అమ్ములానే, నేను అడగాలి అనుకున్నాను అంటూ వీళ్ళు కూడా కీర్తి గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఇలా కీర్తి అందరి మనసులో అమ్ముని ముద్ర వేసుకుంది. ఆఫీస్ నుంచి వచ్చిన అభయ్ మనసులో కీర్తిని మెదులుతుంది. ఎందుక తన జ్ఞాపకం చేసుకోవద్దు అని మొదలు చెప్తున్నా మనసు ఒప్పుకోవటం లేదు. నిద్ర పట్టకుండా ఉంటే లేచి కూర్చున్నాడు. సమయం చూస్తే అర్ధరాత్రి 2 గంటలు. ఏంటి ఇలా డిస్టర్బ్ చేసేసింది ఈ అమ్మాయి అని కీర్తిని తిట్టుకుంటూ ఉండగా అభయ్కి ఏదో గుర్తుకు వచ్చి తన బీరువా తెరుస్తాడు. లాకర్ ఓపెన్ చేసి లోపల నుంచి ఒక చిన్న ఆల్బమ్ తెస్తాడు. ఆ ఆల్బమ్ తీయగానే కళ్ళలో నీళ్లు నిండే, గుండెల్లోని బాధ ఉబికి పైకొచ్చింది. ఆల్బమ్ తీసుకుని బెడ్ మీద కూర్చున్నాడు.
ఒక్కొక్కటిగా తెరుస్తూ అందులో ఉన్న అమ్ము ఫొటోస్. అవి అభయ్కి మిగిలిన జ్ఞాపకాలు. అమ్ముతో గడిపిన ప్రతి క్షణం అభయ్ జీవితంలో ఎప్పటికీ మరువనివి. అంత అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి అమ్ముతో. అమ్ము పుట్టినప్పటి నుంచి ఆఖరిసారి అభయ్ పుట్టినరోజుకి తీసిన ఫొటోస్ వరకు అన్ని ఆల్బంలో ఉన్నాయి. ఒక్కొక్కటి చూస్తూ అమ్ముని తలుచుకుంటూ ఉండగా అమ్ము ఓనీ ఫంక్షన్కి తీసిన ఫోటో వచ్చింది. అందులో అమ్ము కొంచెం మెచ్యూరి అమ్మాయిలా కనిపిస్తూ ఉంది. ఆ ఫోటో చూస్తూ ఉంటే కీర్తి గుర్తుగా వచ్చింది మళ్ళీ అభయ్కి. ఒక్క నిమిషం తణుకులాడాడు. మళ్ళీ ఇంకో ఫోటో ఫాస్ట్గా తిప్పేశాడు. అందులో అమ్మ జుట్టు పొడవుగా ఒత్తుగా నల్లగా నిగనగలాడుతూ ఉంటే మళ్ళీ ఆ జుట్టులో కీర్తి కనిపించింది. అలా ఆ తర్వాత వచ్చే ఫొటోస్ అన్నిటిలో అమ్ములా ఉన్న కీర్తినే కనిపిస్తుంది అభయ్కి. నవ్ అంటూ ఫోటో ఆల్బమ్ క్లోజ్ చేసి ఏం చెయ్యాలో తెలియక అలాగే పడుకున్నాడు అభయ్. అలా ఎప్పటికీ అభయ్ నిద్రలోకి జారుకున్నాడు కూడా తెలియదు. ఉదయం 8:30 గంటలకు అభి అనే పిలుపు తలుపులు తడుతూ వినిపిస్తున్నాయి అభయ్కి. ఆ శబ్దం కూడా గాఢ నిద్రలో ఉండటం వల్ల ఎక్కడో వినిపిస్తూ ఉంది. మళ్ళీ కొంచెం గట్టిగా పిలిచేసరికి వస్తున్నా అంటూ లేచి తలుపులు తెరిచాడు. అభి ఆరోగ్యం బాగాలేదా అంటూ కంగారుగా అడిగింది సత్య. ఏమయ్యిందమ్మా, ఎందుకు అలా అడుగుతూ ఉన్నావు? టైం ఎంత అయ్యిందో తెలుసా? ఇప్పుడు టైం చూశాడు అభయ్. 8:30. అందుకే ఒంట్లో బాగాలేదని అడిగింది. నువ్వు ఎప్పటి వరకు లేవకుండా ఉండవుగా, అందుకే నేను వచ్చాను అని చెప్తున్నా సత్యతో. అదేం లేదమ్మా, రాత్రి కొంచెం నిద్ర పట్టలేదు, ఎర్లీ మార్నింగే నిద్రపోయాను, అందుకే లేట్ అయ్యింది. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళు. ఈరోజు ఆదివారమే అభి, నువ్వు కావాలని నిద్రపో, నేను కొంచెం కంగారు పడి లేపేశాను అంటుంది సత్య. అదేం పర్వాలేదమ్మా, నేను ఫ్రెష్ అయ్యి వస్తానులే, నువ్వు వెళ్ళు. సరే అని సత్య వెళ్ళిపోతుంది. సత్య వెళ్ళాక డోర్ క్లోజ్ చేసి వాష్రూమ్ వెళ్తున్న అభయ్కి బెడ్ మీద ఆల్బమ్ కనిపించింది. ఆ ఆల్బమ్ చూసి ముందు లోపల పెట్టాలి అని బీరువా లాకర్లో పెట్టి లాక్ చేస్తాడు. ఒక అర్ధగంటలో ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్తాడు. అప్పటికే శ్రీ కూడా ఇంటికి వచ్చి ఉంటాడు. ఏంట్రా, ఏమయ్యింది అని అడిగాడు. నథింగ్ అంటూ సోఫాలో కూర్చుంటాడు. అందరూ హాల్లోనే ఉండటం వల్ల అభయ్ వైపు అందరూ ఒక లుక్ ఇస్తుంటే హిమజ, అక్షయ్లు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అందరూ టిఫిన్ చేసి కూర్చోండి అంటూ సత్య పిలుపు. నేను తినేసి వచ్చాను అంటే శ్రీ చెప్తూ ఉండగా, రేయ్ కంపెనీ ఇద్దువురా అన్నాడు అభయ్. ఎంతమంది నీకు కంపెనీయే కదా, నేనేనా నీకు కంపెనీ అని క్వశ్చన్ చేస్తూ చూశాడు శ్రీ. ఎస్ అంటూ చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టాడు అభయ్. రే, నేను నిజంగానే తినేసి వచ్చానురా. నో ప్రాబ్లం, ఎక్కడో ఒక మూలతోయ్ అన్నాడు అక్షయ్. అదేం అంటూ ఉండగా శ్రీ, రే ఎందుకు అన్నిసార్లు అడిగించుకుంటావు, నోరు మూసుకొని తిను అంటాడు అభయ్. ఆంటీ, ఒక కాఫీ మాత్రం చాలు ప్లీజ్. ఓకే శ్రీ, తీసుకొని వస్తాను. అభి, అన్నయ్య జూకి వెళ్దామా అని అడిగాడు అక్షయ్. జూకా, నాకు ఇంట్రెస్ట్ లేదు అక్కి, మీరు వెళ్ళండి అని అన్నాడు అభయ్. అభి వచ్చినప్పటి నుంచి ఇంట్లోనే కదా ఉన్నా, ప్లీజ్ అలా సరదాగా వెళ్ళి వద్దాంరా అని అడిగింది హిమజ. క్షణం కూడా ఆలోచించకుండా సరే అత్తయ్య అన్నాడు అభయ్. అన్నయ్య, నేను పిలిస్తే మాత్రం ఇంట్రెస్ట్ లేదు అన్నా అంటూ మూతి ముడుచుకుంటాడు అలిగినట్టుగా అక్షయ్. చిన్నగా నవ్వి సైలెంట్గా తింటూ ఉన్నాడు అభయ్. అడిగింది ఎవర్రా హిమజ అంటూ గొప్పగా చెప్పింది హిమజ. అయ్యా అంటూ ముడుచుకున్నాడు అక్షయ్. అలా అందరూ కలిపి జూకు బయలుదేరి 10 గంటలకు. మినీ వ్యాన్లా ఒకటి ఉంది అభయ్ వాళ్ళ ఇంట్లో. అది వాడి చాలా రోజులవుతుంది. హిమజ కుటుంబ సంవత్సరానికి ఒకసారి అభయ్ వాళ్ళ ఇంటికి వస్తారు. అప్పుడు అందరూ కలిసి అందులో సరదాగా ట్రిప్కి వెళ్ళేవారు. అమ్మ మరణం అలాగే హిమజ భర్త చనిపోయాక ఆ వ్యాన్తో అవసరం పడలేదు. మళ్ళీ ఇప్పుడు అవసరం పడింది ఆ వ్యాన్తో. సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆ వ్యాన్లో అమ్ము జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అందరూ మాట్లాడుకుంటూ ఉన్నా కూడా మనసు నిండుగా బాధతో ఉన్నారు. ఒకరికొకరు చూపించుకోవటం లేదు అంతే. అలా 11 గంటలకు చేరుకున్నారు. ఏంటి టికెట్స్ తీసుకొని అందరూ నడవటం మొదలుపెట్టారు. ఎంట్రీ టికెట్స్. అక్షయ్, అఖిల్, శ్రీ మాత్రం సైకిల్స్ తీసుకున్నారు. మగ జంతువుల పక్షుల్ని చూస్తూ ఎంతో ఆహ్లాదకరమైన ఆ ప్రదేశాన్ని సంతోషంగా చూస్తున్నారు. జూకి వచ్చిన పిల్లలు చేసే అల్లరి, వాళ్ళు అమాయకంగా అడిగే ప్రశ్నలు, ఆశ్చర్యంగా చూసే చూపులు చూడటానికి చాలా ముచ్చట వేస్తుంది అభయ్కి. తను తెలియకుండానే చిన్న చిరునవ్వు పెదవుల మీదకి చేరుతుంది. అలా పక్కన ఒక అమ్మాయి అడుగుతూ ఉన్న ప్రశ్నలు, ఎంతో చక్కటి సమాధానాలు ఎవరో ఇస్తున్నది వింటున్న అభయ్ అటువైపు చూడగా అక్కడ పాపకి సమాధానం చెప్తూ నవ్వుతూ ఉన్న కీర్తి కనిపించింది. అభయ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నవ్వుతూ ఉన్న కీర్తిని చూస్తూ ఉన్నాడు. అలా చూస్తూ ఉంటే శ్రీ వచ్చి చూస్తాడు. ఎవరినభి అంతగా చూస్తున్నావు అని అటువైపు చూస్తే కీర్తి. హే కీర్తి, ఓ అందుకని ఇంతలా చూస్తున్నాడు అని మనసులో అనుకుంటూ హాయ్ కీర్తి అని పైకి పలికాడు శ్రీ. ఆ పలికి కీర్తి చూడగా అభయ్ కూడా కీర్తి నుంచి చూపులు తిప్పుకుంటాడు. హాయ్ సార్ అంటూ శ్రీ వైపు చూసి అలాగే అభయ్ వైపు కూడా చూస్తుంది. కానీ అభయ్ అప్పటికే ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మార్చేసి ఉండటంతో కీర్తి శ్రీని చూస్తూ మళ్ళీ నువ్వు కూడా వచ్చావా
అంటూ కీర్తి దగ్గరికి వెళ్ళాడు శ్రీ. హా సార్, అక్కకి చూడాలనిపించిందంటేను అందే కీర్తి. కానీ అందుకేనా ఈ అక్షయ్ గాడు నా ప్రాణాలు తీశాడు జోకే రమ్మని అని వీడెందుకు నన్ను రమ్మని చెప్పాడు? బహుశా వాడితో టైం స్పెండ్ చేయాలనా? అలా అయితే ఫ్రెండ్స్తో కదా కలిసి రావాలి అనుకుంటాడు. ఏంటో ఈ కోతి అక్షయ్ ఏం చేశాడో వాడికే తెలియదు. నాకు మాత్రం ఈ అబ్బాయి సార్ చూస్తేనే ఒకలా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటే కీర్తి 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 అని కొంచెం గట్టిగా పిలిచాడు శ్రీ. హా సార్. ఏంటి అంతగా ఏం ఆలోచిస్తూ ఉన్నావు? ఏం లేదు సార్, మీరు మాత్రమే వచ్చారా? లేదు, అబ్బాయి కుటుంబం అంతా వచ్చాం. మరి నువ్వు? అదే సార్, ఒక్క నిమిషం అంటూ కీర్తి కుటుంబాన్ని పిలిచి శ్రీకి పరిచయం చేస్తుంది. పరిచయం చేస్తూ ఉండగానే అత్త అక్కడ చూడు అంటూ హిమజాకి కీర్తిని అలాగే తన కుటుంబాన్ని చూపిస్తాడు అక్షయ్. నువ్వు సూపర్ రా అంటూ ఇద్దరు ఒకరినొకరు ఆఫై ఇచ్చుకుంటూ ఏం తెలియని వాళ్ళగా మామ్ డాడ్ అక్కడ చూడండి మన ఆఫీస్లో పనిచేసే కీర్తి అంటూ తన దగ్గరికి వెళ్తారు. కీర్తిని చూపించగానే అందరి మొహంలో ఏదో తెలియని వెలుగు. అలాగే తను చూస్తూ తన దగ్గరికి వెళ్తారు అక్షయ్ వెనకాలి. హాయ్ కీర్తి అంటూ అక్షయ్ తన పక్కకు వెళ్ళి నిలబడ్డాడు. అక్షయ్ నీకు ముందే తెలుసా కీర్తి అని అడిగాడు అభిరామ్. హా డాడ్, నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ హాయ్ ఆంటీ, హాయ్ అంకుల్, హాయ్ మేఘవ్, హాయ్ సంతోష్ బాబు అంటూ పలకరిస్తూ వాళ్ళు నవ్వుతూ హాయ్ అక్కి అంటారు చనువుగా. మాకెందుకు తెలియదు సార్, అక్కి చాలా మంచి అబ్బాయి, అలాగే వీళ్ళ బ్యాచ్లో అల్లరి కూడా అక్కిదే ఎక్కువగా ఉంటుంది అంటాడు ప్రసాద్. అది మాత్రం నిజమే అంటాడు అఖిల్. అందరూ నవ్వుకుంటూ ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే అభయ్ మాత్రం వాళ్ళని చూస్తూ కొంచెం నన్ను ఎవరు పట్టించుకోలేదు చూడు అన్నట్టు ఫీల్ అవుతూ ఉన్నాడు. కీర్తి చూపులు అప్పుడే అభయ్ వైపుకు మళ్ళాయి. అలా చూస్తూ ఉన్న కీర్తిని చూశాడు అక్షయ్. తను చూస్తున్న వైపు చూస్తే అభయ్ ఉన్నాడు. చిన్నగా నవ్వుకుంటూ మన కొంచెం పని తగ్గించేలా ఉన్నారే ఇద్దరు అని మనసులో అనుకుంటూ అభయ్ అన్నయ్య అంటూ గట్టిగా పిలుస్తాడు. కీర్తి తడబడుతూ అటు ఇటు చూసుకుంటుంది. అభయ్ కూడా చూపులు తిప్పేశాడు. అభి ఇలా రా అంటూ అభిరామ్ పిలుస్తాడు. అభయ్ని కూడా కీర్తి కుటుంబానికి పరిచయం చేస్తారు. మేఘ చూస్తూ ఇతనేనా అభయ్ కీర్తి బాస్ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అందరూ మాట్లాడుకుంటుంటే ఎలా ఎప్పుడు పార్క్ మొత్తం చూసేది, వెళ్దాం పదండి అంటాడు అక్షయ్. రెండు కుటుంబాల వల్ల మాట్లాడుకుంటూ పార్క్లో ఉన్న జంతువుల్ని పక్షులను చూస్తూ గడుపుతూ ఉంటే రేయ్ అక్కిగా మీ ఫ్యామిలీని తీసుకొని వచ్చావు సరే, మరి నా ఫ్యామిలీని తీసుకొని ఎందుకు రమ్మని అంతగా అర్జెంట్ చేసావురా? నన్ను ఎంతగా బ్రతిమలాడి తీసుకొని వచ్చానో తెలుసా? మా వాళ్ళని అండ్ అక్క ప్రెగ్నెంట్ రా, పాపం నా కోసం అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళని తీసుకొని వచ్చింది. వాట్ మేఘ ప్రెగ్నెంటా? మరి నాకు చెప్పలేదంటే కోతి, చెప్పుంటే వద్దని చెప్పేవాడినిగా అంటాడు. హా యదవా, నాకేమైనా చెప్పడానికి ఛాన్స్ ఇచ్చావా? లోడా అని మాట్లాడి ఫోన్ కట్ చేసేసి మళ్ళీ కాల్ చేసి కూడా లిఫ్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నైనా మాట్లాడతావు అంటూ కోపంగా చూస్తుంది కీర్తి. హిహి సారీ అంటూ ఉండగా అక్కి అనే పిలుపు హిమజా నుంచి. ఏంటత్తా? ఏంటో ఇక్కడ కీర్తిని రప్పించు అభయ్తో మాట్లాడించడానికి, నువ్వు తనతో కబురు చెప్పడానికా? కాదు అంటుంది గుర్రుమని చూస్తూ హిమజ. సారీ అత్త, నన్ను ఎందుకు పిలిచావని తొడుతుంది. అందుకే ఏదో మేనేజ్ చేస్తున్నా అంటాడు అక్షయ్. ఓకే, కానీ వాళ్ళని ఎలా మాట్లాడించాలో చూసుకో అంటూ ముందుకు వెళ్ళిపోతుంది. వీళ్ళ మాటలు వెనకాల నడుస్తూ ఉన్న శ్రీ అఖిల్ వినేస్తారు. కానీ అది హిమజ గమనించదు. ఏంటిదంతా అక్కి మామ్ ప్లాన్ అని అఖిల్ అంటుంటే క్లియర్గా తెలుస్తుంది కదరా అంటాడు శ్రీ. కానీ ఎందుకు? నాకు తెలిసి హిమజ ఆంటీ కూడా కీర్తిని చూసి అమ్మోనే అనిపించి ఉంటుంది. అందుకే అక్షయ్ ఫ్రెండ్ అని తెలుసుకునేంత తనతో సహాయం కీర్తిని అభయ్ని ఒకటి చెయ్యాలని మనలాగే అనుకుంటున్నారు. అంటే మన నలుగురం ఒకటే బ్యాచ్ అంటాడు అఖిల్. అవును, కానీ ఇప్పుడు మనం అక్కి ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, రేపు చెప్తాంలే, వాళ్ళు ఈరోజు ఏం చేస్తారో చూద్దాం అంటాడు శ్రీ నవ్వుతూ. ఓకే అంటాడు అఖిల్ కూడా నవ్వుతూ. ఇటు అభయ్ కీర్తిలకు 1 కిలోమీటర్ దూరం మెయింటైన్ చేస్తూ ఉంటారు. కనీసం చూపులు కూడా కలపటం లేదు. కీర్తి ఏమో సంతోషంగా మేఘతో కలిసి పార్క్లో ఎంజాయ్ చేస్తుంది చిన్నపిల్లల. అభయ్ ఏమేదో మాయాలోకంలో ఉన్నట్టు ఉన్నాడు. అబ్బా, వీళ్ళిద్దరు ఎప్పుడు ఇలా మాట్లాడుకునేలా చెయ్యాలరా బాబోయ్ అంటూ తల మీద చేపెట్టుకుంటాడు అక్షయ్. మేఘతో సరదాగా మాట్లాడుతూ వెళ్తుంటే సడన్గా కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది మేఘ. కీర్తి అలాగే తన కుటుంబం కంగారు పడుతూ పక్కన కూర్చోబెట్టి నీళ్లు ఇస్తారు. మేఘ ఇంక తన వల్ల ఒక అడుగు వేయటం కూడా అవ్వదు అని చెప్పేసి అలాగే భాగ్యవడిలో పడుకుండేస్తుంది. అభయ్ కుటుంబం వాళ్ళకు కూడా తన పరిస్థితి తెలిసి ఎంతైనా 2వ నెల కాబట్టి ఇంత దూరం నడచడం మంచిది కాదండి అంటూ ఉంటే సత్య మేము వద్దని చెప్పాం, తానే చూడని మొండి పట్టు పట్టింది, అందుకే తీసుకొని వచ్చాం అని భాగ్య చెప్తుంది. కీర్తి చాలా కంగారు పడుతూ అక్షయ్ని చూస్తుంది కోపంగా. అక్షయ్ కూడా కీర్తి కోపాన్ని అర్థం చేసుకున్నాడు. ఎలా తనకి సమాధానం చెప్పాలని అనుకుంటూ ఆలోచిస్తున్నాడు. అప్పటికే జూలో తిరిగే వ్యాన్స్ 2 వస్తూ ఉండటంతో అభయ్ వాటిని చూసి ఆపడానికి వెళ్ళాడు. ఒక వ్యాన్ ఆపి పరిస్థితి చెప్పి ఆ వ్యాన్లో వాళ్ళని కూడా ఒప్పించాడు. వ్యాన్లో ఎక్కించి మేఘ కుటుంబాన్ని అందులో పంపాలని అనుకున్నాడు. కానీ 4 మాత్రమే వెళ్ళగలరు.
అదే విషయం వాళ్ళకి చెప్పగా వెంటనే కీర్తి అమ్మ నాన్న బావ అక్కని తీసుకొని మీరు వెళ్ళండి, నేను అక్షయ్తో పాటు వచ్చేస్తాను, ముందైతే అక్కని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని చెప్పింది. అలాగే అంటూ వాళ్ళ నలుగురు బయలుదేరి వెళ్ళిపోయారు. అభయ్ వ్యాన్కి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ వ్యాన్లో ఉన్న వాళ్ళని ఎక్కడైతే డ్రాప్ చేశారో అక్కడే వచ్చి పికప్ చేసుకుని జూ చూపించమని చెప్పేశారు. అలా కీర్తి మాత్రం అభయ్ కుటుంబంతో మిగిలింది. కీర్తి వాళ్ళతో వెళ్ళిపోయిన మనసంతా మేఘ మీదనే ఉంది. అభయ్ కుటుంబం అది గమనించారు. అభయ్ కీర్తిని తీసుకుని నువ్వు వెళ్ళు అని చెప్పాడు అభిరామ్. ఇప్పుడు కానీ దీంతో వెళ్ళాను అంటే చితకబాదుతుంది అని మనసులో అనుకుని అభయ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్తూ ఉన్న అక్షయ్ని అభిరామ్ పిలుస్తూ ఉన్నా పట్టించుకోలేదు. నేరుగా అభయ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు అని చెప్పావుగా, నాకు మాత్రం జూ చూడాలని చాలా ఆశగా ఉంది, ప్లీజ్ కీర్తి నువ్వు తీసుకుని వెళ్ళు అన్నాడు అక్షయ్. రేయ్ అదంతా కుదరదు, డాడ్ నీకు చెప్పాను నువ్వే వెళ్ళు అన్నాడు అభయ్ పైకి. కానీ మనసులో మాత్రం వెళ్తే బాగును అని అనుకుంటున్నాడు. అన్నయ్య ప్లీజ్ అని అడగ్గా ఇంకా అడిగించుకుంటే వాడే వెళ్ళిపోతాడు అని అనుకుంటూ సర్లే అన్నాడు అభయ్. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ పరుగున అభిరామ్ దగ్గరికి వెళ్ళి డాడ్ కీర్తిని అభి అన్నయ్య తీసుకుని వెళ్తాడని చెప్పాడు అక్షయ్. అదేంటి అని అడిగాడు అభిరామ్. డాడ్ నాకు జూ చూడాలని ఉంది, అన్నయ్య ఎలాగో ఇంట్రెస్ట్ లేకుండా వచ్చాడు కదా అని అడగాని ఓకే అన్నాడు అని చెప్పాడు. శ్రీ అఖిల మాట విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. హిమజ మనసులోనే నవ్వుకుంటూ సూపర్ నువ్వు అఖిగా అని అనుకుంది. కీర్తి కోపంగా అక్షయ్ వైపు చూస్తూ ఉంది. హిహి అంటూ అనయ్య నేను అంటూ ఉండగా వినిపించింది అంటూ బాయ్ అంటే అంకుల్ అని అందరికీ చెప్పి అబ్బాయితో పాటు నడవటం మొదలుపెట్టింది. వీళ్ళు అంతా ఎవరికి వాళ్ళని వాళ్ళ చూస్తూ మురిసిపోతూ ఉన్నారు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకుండా మాట్లాడుకోకుండా నడుస్తూ ఉన్నారు. 5 కిలోమీటర్ల దూరం నడుచుకొని వెళ్ళాలి మెయిన్ ఎగ్జిట్ దగ్గరికి. అలా నడుస్తూ ఉన్న కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది. చూసే సంతోష్ కాల్ చేస్తూ ఉంటాడు. వెంటనే లిఫ్ట్ చేసి హలో బావా అంటుంది కీర్తి. బావా అనే పిలుపు వినగానే అభయ్కి అమ్మ పిలుపు గుర్తుకు వస్తుంది. అమ్మ కూడా అభయ్ని బావా అనే పిలుస్తుంది. ఒక్కసారిగా అభయ్కి మళ్ళీ అమ్మ జ్ఞాపకాలు ముందర వేలాడుతూ ఉంది. ఎక్కడ నడుస్తున్నా వాడు అక్కడే నిలబడిపోయాడు. కీర్తి మాత్రం మేఘ గురించి అడుగుతూ నడుస్తూ వెళ్తుంది. అక్కకి ఎలా ఉంది బావా? ఇప్పుడు పర్వాలేదు కీర్తి, అది చెప్పడానికి కాల్ చేశాను, నువ్వు కంగారు పడుకు, మేము మేఘని తీసుకొని మోహతా గైనకాలజిస్ట్ నీకు తెలుసుగా అక్కడికి వెళ్తున్నాం, మెల్లిగారా అని చెప్పాడు. అలాగే బావా అంటే కాల్ కట్ చేసి పక్కన చూస్తుంది కీర్తి. అభయ్ కనిపించడు. ఎక్కడ వెళ్ళిపోయారు అంటే వెనక్కి తిరిగి చూస్తుంది. అభయ్ కదలకుండా మెదలకుండా నిలబడి ఉన్నాడు. ఈయనంటే ఇలా నిలబడ్డాడు అని అనుకుంటూ పక్కనే చూస్తుంటే ఒక మనిషి కూడా కనిపించరు. మళ్ళీ అభయ్ వైపు చూస్తుంది. కదలటం లేదు. వెనకాల నుంచి వ్యాన్ వస్తూ ఉంటుంది. కానీ అభయ్ మాత్రం కదలకుండా అలాగే బొమ్మలాగా నిలబడి ఉన్నాడు. మైండ్ ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. అభయ్ సార్ అని పిలుస్తుంది కీర్తి గట్టిగా, కానీ వినిపించుకోడు. ఏంటి నా ప్రవర్తన అంటూ వ్యాన్ స్పీడ్గా రావటం గమనించింది. ఆ వ్యాన్లో డ్రైవర్ తప్పుకో ఇంకెవరూ లేరు, అది కూడా కీర్తి గమనిస్తుంది. వ్యాన్ అభయ్ వైపు చాలా స్పీడ్లో వస్తుంది. కంగారుగా ఈ వ్యాన్ కావాలనే అభయ్ సార్ వైపు స్పీడ్గా వస్తున్నట్టుంది అనుకుంటూ అభయ్ సార్ అని పిలుస్తూనే పరుగులు పెడుతుంది కీర్తి. కానీ అభయ్ మాత్రం అసలు వినిపించుకోవటం లేదు. వ్యాన్ స్పీడ్లో దూసుకొని వస్తుంది. కీర్తి పరుగులు కూడా అంతే స్పీడ్ పెంచింది. అభయ్ కదలడం లేదు. ఫాస్ట్గా వచ్చిన కీర్తి అభయ్ సార్ అంటూ చేయి పట్టుకొని లాగేలోపే ఆ వ్యాన్ ఇద్దరికి డ్యాస్ ఇచ్చి వెళ్ళిపోతుంది అంతే స్పీడ్లో. ఇద్దరు ఆ స్పీడ్లో వ్యాన్ డ్యాస్ ఇవ్వటం వల్ల పక్కనే ఉన్న లోయలో పడిపోతారు. అదే హైనాలో తిరిగే ప్రదేశం. ఎదురు స్పృహ లేకుండా పక్కనే కొంచెం దూరంలో పడిపోతారు. హైనాలో ఉండే ప్రదేశం అన్ని జంతువులు ఉండే ప్రదేశం కంటే దూరంగా ఉంటాయి. అందువల్ల అక్కడ ఎక్కువగా ఎవరూ లేరు. అందులో అప్పటికే సమయం మధ్యాహ్నం 3 గంటల పైనే దాటింది. ఇటు మేఘాని హాస్పిటల్ తీసుకుని వెళ్ళి డాక్టర్తో చెకప్స్ చేపిస్తూ ఉన్నారు. ఇంకో సైడ్ అభయ్ కుటుంబం అంతా సరదాగా జూలో తిరుగుతూ ఉన్నారు. సమయం 5 గంటలు. జూ క్లోజ్ చేసే సమయం అవుతూ ఉంది. ఒక్కొక్కరిగా జనాలు బయటకు వెళ్తూ ఉన్నారు. అభయ్ కుటుంబం కూడా బయటకు వెళ్తూ ఉన్నారు. జూలో పనిచేసే స్టాఫ్ కొంతమంది రోజులాగానే బైక్స్లో జూ అంతా ఒక రౌండ్స్ వేస్తూ ఎవరైనా ఉంటే సమయం అయిపోతుందని వెళ్ళమని చెప్తూ అలాగే ఎవరైనా ఉన్నారని చూస్తున్నారు. అక్కి ఒకసారి అభయ్కి కాల్ చేసి హాస్పిటల్ ఏం చెప్తారో కనుక్కొని చెప్పాడు అభిరామ్. అలాగే డాడ్ అంటూ అభయ్కి కాల్ చేశాడు. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే కీర్తితోనే కదా వెళ్ళాడు అని కీర్తికి కాల్ చేస్తాడు. సేమ్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఇదేంటి ఇద్దరు ఫోన్స్ ఒకేసారి ఎలా వస్తున్నాయి అని మళ్ళీ అభయ్కి కాల్ చేస్తాడు. అలాగే వస్తుంది. ఎందుకు కొంచెం టెన్షన్ ఫీల్ అవుతాడు అక్షయ్. ఏమైంది అక్కి, కాల్ లిఫ్ట్ చేశాడా అభయ్ అని అడుగుతాడు అభిరామ్. లేదు డాడ్, అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్, కానీ
అభి ఎప్పుడు అంత నెగ్లెక్ట్గా ఉండడే అంటూ శ్రీ ట్రై చేస్తాడు. సేమ్ అలాగే వినిపిస్తుంది. అవును అంకుల్ అంటాడు శ్రీ. కీర్తికి చెయ్యి అంటాడు అభిరామ్. తనది కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పాడు అక్షయ్. ఏంటి ఇద్దరి ఫోన్ స్విచ్ ఆఫ్ అంటూ ఉండగా సత్య అక్షయ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరా అని చూస్తే కీర్తి నాన్న. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో అంకుల్ అంటాడు అక్షయ్. బాబు అక్కి కీర్తి బయలుదేరిందా అని అడిగాడు ప్రసాద్. ఇంకా రాలేదా అంకుల్ అని అడిగాడు అక్షయ్ తిరిగి. లేదు బాబు, మేము హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా వచ్చేసాం. హాస్పిటల్ నుంచి ట్రై చేస్తున్న స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడే ఇంటికి వచ్చామని నీకు కాల్ చేశాను చెప్పాడు. హో అవునా అంకుల్, అభి అన్నయ్యతో బయలుదేరింది, వచ్చేస్తూ ఉంటుందిలే అంకుల్. ఇంటికి వచ్చేయమని మీ అన్నయ్యకి కాల్ చేసి చెప్పు బాబు. సరే అంకుల్ అని కాల్ కట్ చేసి కీర్తి నాన్న కీర్తి బయలుదేరిందా అని కాల్ చేశారు. అక్కడ కూడా వెళ్ళలేదు. ఎక్కడి నుంచి బయలుదేరారు ఇద్దరు, ఎక్కడికి వెళ్ళుంటారు ఇంకా. పైగా ఫోన్స్ ఇద్దరివి స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి అంటూ ఇద్దరు టెన్షన్ పడటం మొదలుపెట్టారు. ఇక్కడ ఉండకూడదండి, అందరూ బయటకు వచ్చేయాలి అంటూ జ్యూస్ స్టాఫ్ చెప్తూ ఉండగా అందరూ చాలా టెన్షన్గానే బయటకు వచ్చి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా పార్కింగ్ ప్లేస్లో అభి కారు ఉందా చూసి రాకి అని చెప్తాడు శ్రీ. అక్షయ్ వెళ్ళి చూస్తే కారు ఉంటుంది. హో గాడ్, అంటే అసలు పార్క్ నుంచి బయటకు వెళ్ళలేదు వీళ్ళు. అప్పుడే ఎక్కడ ఉంటారని కంగారుగా వచ్చి కారు అక్కడే ఉందని చెప్తాడు అక్షయ్. ఇంకా అందరిలో టెన్షన్ పెరిగిపోతుంది. సత్య ఏడుపు మొదలు పెడుతూ అయ్యో అభి ఏమైపోయారు అంటూ ఏడుస్తుంది. వదిన అభికి ఏమై ఉండదు, నువ్వు కంగారు పడుకు అని చెప్తూనే హింస కంగారు పడుతూ ఉంటుంది. అయితే వాళ్ళ ఇద్దరు లోపలే ఉండాలి, ముందు వెళ్ళి వెతుకుదాం అని అంటాడు అభిరామ్. మావయ్య ఎక్కడిని వెతుకుతున్నా మన వాళ్ళకి ఎటు సైడ్ నుంచి వచ్చారో కూడా తెలియదు అని అంటాడు అఖిల్. అందుకని అలాగే వదలలేం కదా అఖిల్ అంటుంది హిమజ. నా ఉద్దేశం అది కాదు. ముందైతే ఈ విషయం ఈ జూ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ సహాయం తీసుకుందాం. అండ్ అలాగే CCTV ఫుటేజ్ కూడా చెక్ చేశామంటే మనకి హెల్ప్ అవుతుంది అన్నాడు అఖిల్. ఎస్ అఖిల్ చెప్పింది పర్ఫెక్ట్గా ఉంది, అలాగే చేద్దామంటూ అందరూ ముందు అయితే జూ మెయింటైన్ చేసే మేనేజర్ చెప్పారు. కంగారు పడకండి చూద్దామని చెప్పి వాళ్ళ వర్కర్స్ని పిలిచి వెతకమని అన్ని జంతువుల దగ్గర అలాగే అన్ని మూలల అంటూ చెప్పాడు మేనేజర్. వాళ్ళతో పాటు అక్షయ్ అఖిల్ ఇద్దరు వెళ్లారు. అభిరామ్ మిగిలిన వాళ్ళు సీసీ కెమెరా ఫొటోస్ చెక్ చేస్తున్నారు. అభయ్ వాళ్ళ కరెక్ట్గా బయలుదేరిన లొకేషన్ అండ్ టైం అడిగాడు సీసీ కెమెరాలో మెయింటైనర్. శ్రీ చెప్పాడు. అక్కడ వాళ్ళ ఇద్దరు బయలుదేరి రావడం టైం పెట్టి చూస్తే అక్కడ సీసీ ఫుటేజ్లో కనిపించారు. అదిగో వాళ్ళ ఇద్దరే అంటూ ఆరాటం చూపించాడు అభిరామ్. హిమజ సత్య బయట కూర్చుని ఉన్నారు. సత్య చాలా భయపడుతూ ఏడుస్తూ ఉంటే హిమజ ధైర్యం చెప్తూ ఉంది. కానీ మనసులో తను కూడా చాలా భయపడిపోతూ ఉంది. ఎక్కడైతే వాళ్ళు ఇద్దరిని చూశాడో సీసీ కెమెరా మెయింటైనర్ అక్కడి నుంచి వాళ్ళని ఫాలో చేస్తూ వచ్చాడు. ఒక అర్ధ గంటలో వాళ్ళ దూరం జరగగానే ఎవరితో మాట్లాడకుండా వెళ్ళటం, ఆ తర్వాత కీర్తి ముందుకు వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ ఉండడం, అభయ్ నిలబడిపోవటం అంతా ఫుటేజ్లో కనిపిస్తుంది. అభయ్ ఎందుకని నిలబడిపోయాడు అన్నాడు అభిరామ్. ఏమో అంకుల్ అంటూ ఉండగా కీర్తి పిలవటం, అభయ్ పలకుండా అక్కడే ఉండటం, కీర్తి పరిగెత్తుకుని రావడం, వాన్ సడన్గా ఇద్దరిని డాష్ ఇవ్వటం అంతా రికార్డ్ అయ్యాయి. నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా స్టోరీని చదివి వినినందుకు చాలా థ్యాంక్స్. అలాగే నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.